ఇచ్చాడు. థ్యాంక్ యూ గాడ్. సో, అలాగే మనం ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే ఒక ఐ థింక్ 6 నిమిషాలు లేట్ అయిపోయింది. 5:05కే స్టార్ట్ చేయాలి మనం. సో, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరి లీడర్స్‌కిని ఇక్కడ 3 గ్రూప్‌లో ఉన్న లీడర్స్ అందరికీ నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. తర్వాత అందరికీ పార్టిసిపెంట్ అందరికీ గుడ్ మార్నింగ్. మనం చాలా ఉత్సాహంతో ఒక 3 రోజుల నుంచి ఒక సెషన్ చేస్తున్నాము. చాలా బాగా వస్తుంది సెషను. చాలా ఆదరణ పెరుగుతుంది. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఫోన్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది సార్ అని చెప్తున్నారు. కానీ దీన్ని ఆచరిస్తే ఇంకా లైఫ్ అద్భుతం అయిపోతది. ఇది ఆచరించే ప్రయత్నం మనం చేయాలి. ఆచరించడానికి కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాము. అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. తర్వాత స్కూల్లో నేర్చుకున్నాము. తర్వాత హై స్కూల్‌లో నేర్చుకున్నాము. కాలేజీల్లో, యూనివర్సిటీలో చాలా ఎడ్యుకేషన్ తీసుకున్నాం. బట్ ఆ ఎడ్యుకేషన్‌కి, ఈ ఎడ్యుకేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో, ఈ ఈ ఎడ్యుకేషన్‌తో మన తరతరాలు లైఫ్ మార్చొచ్చు. మన భూమి మీద లేకపోయినా ఈ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మన యొక్క ఏదైతే పని మొదలుపెట్టామో ఆ పని అది అవుతూనే ఉంటది. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు నేను రే క్రాక్ గురించి మాట్లాడుతూ ఉంటాను. సచ్ ఎ వండర్‌ఫుల్ మాట. ఈరోజు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఇండియాలో అతని బ్రాంచ్ పుట్టడము. ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ. అంటే ఇలాగ జరగాలి. ఇలాంటి లైఫ్ ఉండాలి. ఈ యొక్క టాటాని స్టార్ట్ చేసింది ఎవరంటే జంషెడ్ టాటా. జంషెడ్ టాటా 350 సంవత్సరాల క్రితం అతను టాటాని స్టార్ట్ చేస్తే ఈ రోజు కూడా వండర్‌ఫుల్‌గా ఆర్గనైజేషన్ గ్రో అవుతూనే ఉంది. సో, టాటా ఫ్యామిలీలో ఇంకా చిన్న పాప ఉంది. ఆ పాపకి ఇంక పెళ్లి కాలేదు. పాప పుడతారు. పుట్టలేదు. అయినా ఈ రోజే మనం డిసైడ్ చేసి చెప్పేస్తున్నాము. రేపు ఆ పాప కడుపులో పుట్టబోయే బిడ్డ ఈస్ ద మిలియనియర్. అపార కుబేరుడు అని చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ నేను చెప్తున్నాను. డబ్బు సంపాదించడానికి సిస్టమ్. అలాంటి సిస్టమ్ ఇది. ఏదో వెస్టేజ్‌లోని ఈరోజు నేను డైమండ్ అయిపోయాను, క్రౌన్ అయిపోయాను, నాకు 5,00,000 వచ్చింది, 50,00,000 వచ్చింది. అలా కాదు. ఈ రోజు బిజినెస్ కాదు. రేపొద్దున మనం లేకపోయినా అక్కడ గ్రో అవ్వాలి అంటే అది పెరుగుతూ ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా. అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అవసరం నాకు అనిపించింది. అందుకే దీని గురించి తెలుసుకుంటూ చాలా లోతుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. అలాంటి ఒక లైఫ్ అంటే ఆ లైఫ్‌నే నేనేం చెప్తున్నానంటే సిగ్నిఫికెంట్ లైఫ్. ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్. అంటే నేను అలాంటి ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ తీసుకుంటాను. అలాంటి లైఫ్‌ని జీవిస్తాను. ఒక సాధారణమైన లైఫ్ కాదు. ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను. నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా ఆర్గనైజేషన్ పెరుగుతూ దాని నుంచి ఏదైతే డబ్బొస్తుందో అది చాలా మంది సొసైటీకి అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌కి గాని లేదనుకుంటే ఒక మంచి స్కూల్ కట్టడానికి కావచ్చు. లేదనుకుంటే ఒక వృద్ధాశ్రమం మెయింటైన్ చేయడానికి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ మెయింటైన్ చేయడానికి కావచ్చు. చాలా మందికి ఆ యొక్క ఇన్‌కమ్ ఎళ్ళాలి. ఆ ఇన్‌కమ్ చేరుకోవాలి. మనం లేకపోయినా ఇన్‌కమ్ ఇదవుతూ ఉండాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి అలాంటి జీవితాన్ని జీవించబోతున్నాను ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. ఈ సిగ్నిఫికెంట్ లైఫ్‌లో ఏమవుతుందంటే టోటల్లీ మన జీవితంలో ఏదనుకుంటున్నామో అన్నీ అచీవ్ చేసేస్తాం. అంటే అచీవ్ చేయడానికి ఇంకేం బాకీ లేదు. అన్నీ అయిపోయి అలాంటి జీవితాన్ని జీవిస్తాను అని ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి. మనకు మనం కమాండ్‌మెంట్ ఇచ్చుకోవాలి. మనకు మనం డైరెక్ట్ చేసుకోవాలి. మనకు మనం గైడ్ చేసుకోవాలి. మనకు మనం నిర్దేశించుకోవాలి. కంకణం కట్టుకోవాలి. దాన్నే కమాండ్‌మెంట్. దాన్నే ఫస్ట్ కమాండ్‌మెంట్ మాట. ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ ద లైఫ్ అని. అది ఫస్ట్ మాట. అయితే ఈ సిగ్నిఫికెంట్ లైఫ్ అంటే మనం అనుకున్న అంటే సిగ్నిఫికెంట్ లైఫ్‌లో మనకు టోటల్ డ్రీమ్స్ అన్నీ మనకొచ్చేస్తాయి. అయితే మనం ఏమేమైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో ఈ సిగ్నిఫికెంట్ లైఫ్‌కి అచీవ్ చేయాలని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆ లైఫ్‌ని అచీవ్ చేయడానికి ఏది ఏమి ఉంటుందంటే ఒక 4 స్టేజెస్ ఉంటాయి. అంటే మనం పని చేస్తున్నాం గానీ మనం అర్థం చేసుకోవట్లేదు. అంటే మన అనుభవం నుంచి కూడా నేర్చుకోలేని పరిస్థితి ఈరోజుంది. దాన్ని అర్థం చేసుకోవడానికే ఈ సెషన్ చేస్తున్నాను. అందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఇస్ ద సర్వైవల్ స్టేజ్. దాన్ని పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. అది 0 నుంచి 6 మంత్స్ ఉంటుంది. ఆ 0 నుంచి 6 మంత్స్‌లో ఆ సర్వైవల్ పీరియడ్‌లో ఏమేమి జరుగుతాయి? ఏమేమి కథలవుతాయి?
ఎలా మనం సెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం సో అలాంటిది మనం ఆ పీరియడ్ లో ఏమేమి చేయాలి అనే విషయాన్ని మనం అక్కడ అండర్స్టాండ్ చేసాము. చాలా దానికి ఇంకొక పేరు కూడా పెట్టాము, ఎనీ టైమ్ దట్ పొజిషన్, ఎనీ టైమ్ దట్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ స్టేజ్ చాలా క్రూషియల్ పీరియడ్ అన్నమాట, చాలా కఠినమైన పీరియడ్, చాలా డేంజరస్ పీరియడ్ అది. ఆ డేంజరస్ పీరియడ్ అది 6 months వరకు ఉంటుంది. జీరో నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. జీరో అంటే అంతకు ముందు వాళ్ళు ఏవైతే ఆ యొక్క వ్యవసాయం గురించి నాలెడ్జ్ ఉంది, ఆ యొక్క అలవాటు ఉంది, లేదనుకుంటే ఒక ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్టు ఆ యొక్క అనుభవం ఉంది, ఆ యొక్క లాయర్ అనుకోవచ్చు. ప్రతిదీ ఇంజనీరింగ్ ది ఒక లాంగ్వేజ్ ఉంటుంది, డాక్టర్ ది ఒక లాంగ్వేజ్ ఉంటుంది, లాయర్ ది ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వ్యవసాయందారుది ఒక లాంగ్వేజ్ ఉంటుంది. డిఫరెంట్ ఫండ్స్, ప్రతి రంగంలోని ప్రతి ఆలోచనలు, ప్రతి అనుభవాలు, ప్రతి అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయండి. డిఫరెంట్ పీపుల్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ చాలా అవసరం అనిపించిందండి. ఈ సబ్జెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళ స్టైల్లో వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్ల వల్ల వాళ్ళ యొక్క ఆలోచనలతో ఈ బిజినెస్ చేస్తున్నారు. చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. దీనికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది, దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది, దీనికంటూ అది మనం పట్టుకుంటే డెఫినెట్ గా ఈ బిజినెస్ లో మనం చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడా మనం పడిపోవాల్సిన అవసరం ఉండదని ఆలోచన అనమాట. అలాంటిది అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. ఈ 4 పిల్లర్స్ లో, ఈ 4 స్టేజెస్ లో, ఈ 4 పీరియడ్స్ లోని సర్వైవల్ పీరియడ్ లోని ఎనీ టైం డెత్ పొజిషన్ అంటే ఆ టైం అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఎనీ టైం వదిలేసి వెళ్ళిపోతారు. డెత్ అంటే చనిపోవడం అంటే ఈ బిజినెస్ నుంచి వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు నెలకి వెళ్ళిపోవచ్చు, 2 నెలలకి వెళ్ళిపోవచ్చు, 6 నెలలకి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఈ స్టేజ్ ని అర్థం చేసుకోకపోతే ఎనీ టైం ఏ టైం అయినా వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు డెత్ కేసు చనిపోతారు. ఇంకా వాళ్ళు ఏ బిజినెస్ ని చేయరు, ఇలాంటి దాన్ని దేన్ని నమ్మరు. అలాంటి వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. ఎక్కువ మంది ఎందుకు రావట్లేదంటే అదే స్టేజ్ మాట. వాళ్ళకి అన్ని తెలిసిపోయాయి, వాళ్ళు అన్ని అనుభవించారు. 2, 3 కంపెనీలు, 4 కంపెనీలు, 5 కంపెనీలు చూశారు. అక్కడ అంతా అనుభవం జరిగిపోయింది. ఆ చేదు అనుభవంతో వాళ్ళు ఏం చేశారంటే స్టేజ్ ని అర్థం చేసుకోకుండా, పీరియడ్ ని అర్థం చేసుకోకుండా, సిస్టాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు డెత్ అయిపోయారు, చనిపోయారు. వాళ్ళకి బిజినెస్ లోకి రావట్లేదు. వాళ్ళు వింటున్నారు చాలా మంది, ఎందుకు రావట్లేదు, నాకు బుర్ర పాడైపోతుంది, సబ్జెక్ట్ ఇదే అర్థమైంది అనమాట. సో అందుకని ఈ యొక్క క్రూషియల్ పీరియడ్, డేంజరస్ పీరియడ్ ని మనం దాటాలి, మనం అర్థం చేసుకోవాలి. మన అర్థం చేసుకోవడమే కాకుండా మనతో పాటు బిజినెస్ లోకి ఎవరు తెచ్చామో ఆటో అతను తెస్తాము, లేదంటే రిక్షా అతను తీసుకొస్తాము, లేదంటే ఒక వ్యవసాయదారుని తీసుకొస్తాము, లేదంటే ఒక ఇంజనీర్ తెస్తాము, లేదంటే ఒక ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఎన్ని పర్సన్ అండి. వీళ్ళందరూ ఎవరైనా మనం తెస్తాం, మన బిజినెస్ లో ఎవరికైనా తేవచ్చు, ఎవరైనా చేయొచ్చు. హౌస్ వైఫ్ ని తెస్తాము, ఎవరినైనా తేవచ్చు, స్టూడెంట్స్ ని తెస్తాం, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరికీ బదులుగా ఒక మంచి పేరు మనం ఎంచుకున్నాము, టీచర్. వీళ్ళందరూ టీచర్ అంటే ఎవరైనా కావచ్చు. ఈ టీచర్ అనేటువంటి ఒక సంబోధన, ఒక వాళ్ళని 100% నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అందరికీ వాళ్ళ. బట్ ఒక విధానం అర్థం చేసుకోవడానికి నేను టీచర్ అని పేరు ఉపయోగించాను. దయచేసి ఎవరైనా టీచర్స్ ఉంటే ఇది అవ్వద్దు, మీది ఇది ఇంకొక తప్పుగా అన్యదగా భావించొద్దు. ఇది నేను ఒక టీచర్ గా నేను సంబోధన చేస్తున్నాను. ఆ టీచర్ ని ఉదాహరణగా తీసుకొని, ఆ టీచర్ అంటే మీ మైండ్ లో ఏమంటే మన టీం, మన పార్ట్నర్, మనం కొత్తగా తీసుకొచ్చినటువంటి మన యొక్క పార్ట్నర్స్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా నెమ్మదిగా ఆ యొక్క సర్వైవల్ స్టేజ్ లో జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ పీరియడ్ ని విని అక్కడి నుంచి నెమ్మదిగా ఆ టీచర్ ఆ స్టేజ్ ని, ఆ క్రూషియల్ డేంజరస్ పీరియడ్ లో ఏమేమి జరుగుతాయి, ఆ విషయం ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి, అక్కడ ఎలాగ ఉండాలి, మన ఆలోచన ఏంటి, ఇదంతా మనం అర్థం చేసుకొని ఆ స్టేజ్ నెమ్మదిగా గట్టెక్కించి 2వ స్టేజ్కి వచ్చాము. ఆ 2వ స్టేజ్ లో స్టెబిలిటీ స్టేజ్. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, రిటర్న్ టు సర్వైవల్. అంటే ఈ స్టెబిలిటీ పీరియడ్ అర్థం చేసుకోకపోతే చాలా మంది మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు, దాన్ని సర్వైవల్ స్టేజ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ సర్వైవల్ ను కూడా అర్థం చేసుకోకపోతే ఎనీ టైం డెత్ పొజిషన్ కి డెత్ పీరియడ్ అయిపోతుంది. అంటే బిజినెస్ లో ఇంక ఉండరు, ఇలాంటివి ఏమి వినరు వాళ్ళు. సో అక్కడి నుంచి ఆ స్టేజ్ లో ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, ఇవన్నీ మనం అక్కడ ఏమేమి ఎలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నిటిని విషయాలు మనం నేర్చుకుంటూ మనతో వచ్చినటువంటి ఆ టీచర్ని నేర్పించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆవిడని అక్కడ స్టెబిలిటీ చేసేసి, స్టెబిలిటీ పీరియడ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ అర్థం చేసి అక్కడ స్టెబిలిటీ చేసి అక్కడి నుంచి నెమ్మదిగా 3వ స్టేజ్ లోకి ఎంట్రీ ఇచ్చాము. చాలా అందమైన పీరియడ్, చాలా ఆనందమైన పీరియడ్, అదే సక్సెస్ పీరియడ్.
దాన్ని సక్సెస్ స్టేట్ అంటాం. అయితే ఈ యొక్క 0 to 6 months సర్వైవల్ ఉంటే 6 months నుంచి 3 years పడుతుంది స్టెబిలిటీ. ఒక బిజినెస్ లో స్టెబిలిటీ అవ్వడానికి 3 years పడుతుంది. ఎలాగనుకుంటాం 6 నెలల్లో సక్సెస్ దొరికిపోవాలి, సంవత్సరంలో సక్సెస్ దొరికిపోవాలి, దానికి ఏమేమి చేయాలో అన్ని చేసేద్దాము, ఫాస్ట్ గా అని ఎంత ఫాస్ట్ గా వస్తున్నాము అంత ఫాస్ట్ గా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడం కూడా మన కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే మనతో తీసుకొచ్చిన టీచర్ కి అర్థం చేయించలేదు. ఈ నేర్పించే ప్రాసెస్ లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళెంతో అభిమానించి, వాళ్ళెంతో ప్రేమించి, ఆ నిల్చోబెట్టాలి, బిజినెస్ లో ఒక గ్రేట్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి అని ప్రాసెస్ లో నేర్పించే ప్రాసెస్ లో వాళ్ళకు ఉన్నటువంటి నాన్ జనరేటింగ్ పనులు ఏవైతే గత 10-15 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిందో, చిన్నప్పటి నుంచి ఏవైతే అలవాట్లు అయిపోయాయో ఆ పనుల్ని వదులుకోలేక ఆ పని చెయ్యొద్దు అంటే కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మన వదిలి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు వద్దు, నీ బిజినెస్ వద్దు అని వెళ్ళిపోతుంటారు. సో అలాగ మైండ్ సెట్ ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ దొరకదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా. సో అందుకని అక్కడ మనం ఎలా నేర్పించాలి టీచర్ కి, ఇదంతా మనం ఎడ్యుకేషన్ చేసుకుంటూ నెమ్మదిగా సక్సెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సక్సెస్ లో అంటే అక్కడ చిన్న ఇన్కమ్ తీసుకున్నారు, స్టెబిలిటీలో చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది, అది చెప్పుకోవడానికి కూడా ఉండదు, చాలా తక్కువ ఇన్కమ్. బట్ తక్కువ ఇన్కమ్ మనం ఎలాగ మనం ఇది చేస్తాము, తక్కువగా మాట్లాడతాము, తక్కువ ఇన్కమ్ కాదు గ్రేట్ ఇన్కమ్ అంటాము. ఎందుకంటే నెట్వర్క్ లో ఒక టీం తయారు చేస్తే ఆ టీం నుంచి వచ్చే డబ్బు ఇస్ గ్రేట్ ఇన్కమే. బట్ స్మాల్ ఇన్కమ్, ఆ స్మాల్ ఇన్కమ్ లోనే నుంచి నెమ్మదిగా ఈ సక్సెస్ ఎంట్రీలోకి వచ్చిన తర్వాత ఇన్కమ్ కొంచెం డబుల్ అవుతుంది. అంటే 5,000 తీసుకున్న టీచర్ 10,000 తీసుకుంటారు, లేదంటే స్టెబిలిటీలో 10,000 తీసుకుంటే అది 20,000 తీసుకుంటారు, స్టెబిలిటీ 20,000 తీసుకుంటే 30,000, ఒక 50,000. ఈ ఇన్కమ్ ఎప్పుడైతే తీసుకొని అంటే ర్యాంక్స్ కూడా స్టేజెస్ కూడా అంటే నెమ్మదిగా బ్రాంజ్ డైరెక్టర్ నుంచి సిల్వర్ నుంచి గోల్డ్, ఇలాగా ఆ ఎదుగుదల వచ్చేసరికి టీచర్ లో భావన మారిపోతుంది. నేను సూపర్ అయిపోయాను, నేను సక్సెస్ అయిపోయాను, ఇప్పుడు నేను చాలా పెద్ద డైమండ్ మా ఊర్లో అయిపోయాను, మా ఊర్లో ఎవరు డైమండ్ లేరు, నేనే పెద్ద డైమండ్ ని అని ఒక ఫీలింగ్ అయిపోయి ఇంక ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే ఏదైతే సిస్టమ్ ఉందో, ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని పెడచి పెట్టేసి ఇతను ఓన్ సిస్టమ్, ఈ టీచర్ యొక్క ఓన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ డైమండ్ లో ఏదైతే కంపెనీ నుంచి సిస్టమ్ ఉందో, ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, ఏదైతే మన భూమి మీద లేకపోయినా డెవలప్ అయ్యే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ ఓన్ సిస్టమ్ కి అలవాటు అయిపోయిన సిస్టాన్ని అడాప్ట్ చేసుకుంటూ అది టీములు పాడు చేసుకుంటూ అక్కడి నుంచి పడిపోయి మళ్ళీ స్టెబిలిటీలోకి వెళ్ళిపోవచ్చు. స్టెబిలిటీలో కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ సర్వైవల్కి వెళ్ళిపోవచ్చు. సర్వైవల్ పీరియడ్ కూడా అర్థం కాకపోతే చిన్నంగా డెత్ పొజిషన్ వెళ్ళిపోవచ్చు. ఇది అర్థం చేసుకున్నాము. ఈ సక్సెస్ పీరియడ్ లో మనం ఏం చేయాలి అంటే, ఈ సక్సెస్ పీరియడ్ లో మనము చేయవలసిన పని ఏంటి అంటే మనం ఒక రోల్ మోడల్ అవ్వాలి, కష్టంలో రోల్ మోడల్ అవ్వాలి, ఎడ్యుకేషన్ తీసుకోవడంలో రోల్ మోడల్ అవ్వాలి, టీం తయారు చేయడంలో రోల్ మోడల్ అవ్వాలి, నీతిగా ఉండడంలో రోల్ మోడల్ అవ్వాలి, నిజాయితీగా ఉండడంలో రోల్ మోడల్ అవ్వాలి, టైంకి వెళ్ళేటువంటి టైంకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి రోల్ మోడల్ అవ్వాలి. ఇలాగ ఇవన్నీ విషయాల్లో రోల్ మోడల్ అయిన తర్వాత ఒక సక్సెస్ అనేది వస్తుంది, ఒక సక్సెస్ అనేది తీసుకుంటాము. ఆ సక్సెస్ లో మనం కారు కొంటాము, లగ్జరీ ఇల్లు కొంటాము, లగ్జరీ ఏసీ కారు కొంటాము, అంతా సూపర్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా చాలా మంది తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడూ చెప్తుంటాను, 0 నుంచి హీరో అవ్వకూడదని ఏం రూల్ లేదు, అలాగే హీరో అయిన తర్వాత కూడా మళ్ళీ 0 అయిపోయే అవ్వకూడదు అని ఏం రూల్ లేదు. అంటే జీరో నుంచి హీరో అవ్వచ్చు, మళ్ళీ హీరో నుంచి 0 కూడా అయిపోయే మన సిచ్యువేషన్స్ చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాము. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇటుపక్క నాకు రెడీమేడ్ గా మీకు అందరికీ కంటికి కనిపిస్తున్నటువంటి డబ్బు ఉంది నా దగ్గర, ఇటుపక్క నాతో బోల్డ్ డబ్బు ఉంది మీకు, ఇటుపక్క ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో కావాల్సినంత నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఒక అద్భుతమైన మన భూమి మీద లేకపోయినా డబ్బు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఉంది. దేనికి మీరు పూలు జల్లుతారు, దేనికి ఓటేస్తారు, దేన్ని మీరు తీసుకోవాలని ఇష్టపడతారు అర్థం చెయ్యండి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ పక్కన పెట్టి డబ్బు 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 పరిగెడతాం. ఎస్, డబ్బు ఇస్ ద ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. డబ్బు వస్తుంది, నో డౌట్ అట్ ఆల్. డబ్బు రాదు అని కాదు, డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది.
కానీ మనం అందరం అర్థం చేయవలసిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ 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 నేర్చుకోకూడదు, ఎడ్యుకేషన్ కించపరచకూడదు, సిస్టాన్ని మార్చకూడదు. చాలా మంది మహానుభావులు ప్రొడక్ట్ తో పని లేదండి, నెట్వర్క్ గురించి నాలెడ్జ్ ఇవ్వండి, నెట్వర్క్ నేర్పించండి, నెట్వర్క్ గురించి క్లారిటీ ఇవ్వండి. ఓ వెరీ గుడ్, ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలి. కానీ ప్రొడక్ట్ వద్దు అని చెప్పకూడదు. ప్రొడక్ట్ ఇస్ ద మెయిన్. టీవీ వచ్చేదే ప్రొడక్ట్ నుంచి. ఆ ప్రొడక్ట్ ని ఎలా కాదంటాం మనం? అది గౌతమ్ బాలి గారు ఎంతో రీసెర్చ్ఫుల్ గా తయారు చేసినటువంటి 7 steps లో ద ఫస్ట్ స్టెప్ ఈస్ ద యూజ్ ద ప్రొడక్ట్, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్ కదా. అలాంటి ప్రొడక్ట్ వాడకపోతే బిజినెస్ ఎలా తెలుస్తుంది? ప్రొడక్ట్స్ కూడా ఇంపార్టెంటే, నెట్వర్క్ గురించి క్లారిటీ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ఏ ఒక్కటితో ఇది అయిపోదు. అన్ని ఏమంటారు దాన్ని, అన్ని యాంగిల్లో నుంచి అది సక్సెస్ అయితే నా సినిమా హిట్ అవుతుంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లైట్ వేసి కలిపేస్తా ఉంది. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క సిస్టాన్ని మనం అర్థం చేసుకోవడము, ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవన్నీ విషయాలు మనం సక్సెస్ పీరియడ్ లో నేర్చుకొని సక్సెస్ నెమ్మదిగా సక్సెస్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ సక్సెస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుందండి? 3 నుంచి 20 years 25 years పడుతుంది. ఒక 3 సంవత్సరాల నుంచి అదొక 25 సంవత్సరాలు పడుతుందండి. ఈ 3 నుంచి 25 సంవత్సరాలు చాలా ఉందండి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆ పీరియడ్ని అర్థం చేసుకోవడానికి. అదంతా పక్కన పెట్టేసి మనం ఎలా నేర్చుకుంటాము? ఒక్క 6 నెలల్లో డబ్బు వచ్చేయాలని ఎలా నేర్చుకుంటాం? సంవత్సరంలో నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, ఒక సంవత్సరంలోనే బెంచ్ కారు కొనియాలి, ఓకే, 2 సంవత్సరాల్లోనే జిల్లాకు ఒక విల్లా అయిపోవాలి. ఎలా అవుతుంది బాబు? స్టెబిలిటీ అవడానికి 3 సంవత్సరాలు. ఇక్కడ నేను చెప్పట్లేదు, నెట్వర్క్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే తెలీదో మనందరం రాంగ్ గా, హోల్సేల్ గా ఒక డైలాగ్ చెప్పాము, రాంగ్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళి. నా బాధ, నా భయము ఏంటి అంటే ఇండస్ట్రీ పాడైపోతుంది, ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. రేపు పొద్దున్న జనాల్లో ఇండస్ట్రీనే మీద నమ్మకమే అలాగ పోయేటట్టు మనం మాటలు చెప్తున్నాం. దట్స్ ద మోస్ట్ ఆలోచించి మనం మాట్లాడాలి. మనందరం హోల్సేల్ గా ఒకటే డైలాగ్ చెప్పాము. ఏం డైలాగ్ చెప్పామంటే, బాబు టీచర్ మీరు ఏమి చేయొద్దు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, నేను చేసేస్తాను, నేను చూసుకుంటాను. మనందరం హోల్సేల్ గా ఈ బాట చెప్పడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం అందరం ఒక రాంగ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం. ఇప్పుడు టీచర్ ఏం చెప్పింది ఎవరు? మనమే కదా. నువ్వేం చేయొద్దు, ఆధార్ కార్డు ఇచ్చి నేను చూసుకుంటున్నాను అని చెప్తాం. ఇప్పుడు టీచర్ ఏం చేస్తారు? ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, ఆవిడ పనిలో ఆవిడ బిజీగా ఉంటారు, ఆవిడ ఎడ్యుకేషన్ తీసుకోరు, ఎడ్యుకేషన్ తో పని లేదు. ఇవన్నీ వివరాలు మనకి ఇక్కడ మన ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ కి వెళ్ళాలి అని ఒక వేడి చేయాలి, ఆవిడకి ఒక మంట పెట్టాలి. ఆ మంట పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, సర్వైవల్ పీరియడ్. 2వ స్టేజ్ స్టెబిలిటీ ఉంటుంది, 3వ స్టేజ్ సక్సెస్ ఉంటుంది, ఆ తర్వాత 4వ స్టేజ్ లో సిగ్నిఫికెంట్ అవుతుందని ఇదంతా మనకి తెలీదు, టీచర్ కి చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన టీచర్ 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం చేస్తుంది. బాబ్రే బాబ్, ఇంత పెద్ద కష్టమా? నాకు 15-20 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఆ డిగ్రీలోనే అదేదైతే టీచింగ్ కావాల్సినట్టు ఏదైతే ఎడ్యుకేషన్ చేశానో ఆ ఎడ్యుకేషన్ లో నేను చదివాను, నేర్చుకున్నాను. ఇక్కడ మళ్ళీ చదవాలా, మళ్ళీ నేర్చుకోవాలా? నాకు శివాజీ ఇస్ ద కింగ్, అదే చాలా మంచి డైలాగు. అది నేను కొత్తదేం చెప్పక్కర్లేదు. కింద సంవత్సరం ఏం చెప్పానో, గత 10 సంవత్సరాల నుంచి ఏం చెప్తున్నానో ఇప్పుడు అదే చెప్తాను. గత 15 సంవత్సరాల నుంచి ఏదైతే నేర్చుకొని చెప్తున్నానో అదే పని ఇక్కడ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంది, ఇది చాలా కష్టము, వద్దురా బాబు నీ వెస్టేజ్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో అలాంటి టాపిక్ లో ఈరోజు మనం 4వ స్టేజ్ గురించి మాట్లాడడానికి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడైతే సక్సెస్ లోకి ఎంట్రీ అయిపోయామో, సో ఈ యొక్క ఫౌండేషన్ అంటే మనం 3 అంతస్తులు కట్టాలనుకుంటున్నామా, 4 అంతస్తులు కట్టాలనుకుంటున్నామా, ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ కట్టాలనుకుంటున్నామా, దాన్ని బట్టే ఫౌండేషన్ పడతాదండి. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసేయండి. ఆ తర్వాత ఫౌండేషన్ ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవాలి. చాలా మంది నన్ను ఫెయిల్యూర్ అనుకుంటున్నారు. గ్రేట్, వాళ్ళ ఆలోచన, బట్ నేను చాలా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంత అంతస్తులైనా లేపచ్చు. ఒక మంచి ఫౌండేషన్ తీసుకోవాలి. ఫౌండేషన్ వేయడానికి టైం పడుతుంది. ఆ పైన తర్వాత ఫినిషింగ్ చేయడానికి పెద్ద టైం పడుతుంది. ఫౌండేషన్ లో అర్థమే కాదు బిజినెస్ చాలా మందికి. అందుకని ఫౌండేషన్ అర్థం చేయడం చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా మనం ఈ యొక్క ఫౌండేషన్ వేసుకున్నాము. సో ఏంటి ఫౌండేషన్ అండి? దేనికండి? ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్.
దీనికి 4 లెవెల్, ఫస్ట్ లెవెల్ సర్వైవల్, సెకండ్ స్టెబిలిటీ, 3 సక్సెస్, 4 లెవెల్ స్టేజ్. ఇప్పుడు ఏ స్టేజ్ అండి? సిగ్నిఫికెంట్. ఈ ఈ యొక్క థర్డ్ ఏదైతే ఉందో సక్సెస్ స్టేజ్ లోని ఒక రోల్ మోడల్ గా అన్ని విషయాల్లో పూర్తి చేసేసుకున్నాం. అయిన తర్వాత 4వ స్టేజ్ సిగ్నిఫికెంట్ లోకి రావడానికి అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రోల్ మోడల్ కాలేకపోతున్నావు, మనము 4వ స్టేజ్ సిగ్నిఫికెంట్ లోకి వెళ్ళడానికి అవ్వదు. అన్ని విషయాల్లో రోల్ మోడల్ అయిపోవాలి. అంటే ఈ సిగ్నిఫికెంట్ స్టేజ్ మనం ఎప్పుడు మనం చేరుకోగలుస్తామంటే ఈ యొక్క 3 స్టేజ్లు దాటిన తర్వాత. ఎప్పుడైతే ఈ 3 స్టేజ్లు దాటేసిన తర్వాత మనం ఎప్పుడైతే 4వ స్టేజ్లోకి వెళ్ళిపోతామో, ఈ సిగ్నిఫికెంట్ లోకి వెళ్ళిపోతామో, అప్పుడు ఇండస్ట్రీలోనే మన ఒక బాదుషాగా మన పేరు ఉండిపోతుంది. ఇండస్ట్రీకే బాద్షా అయిపోతాం మనం. ఓకే, ఒక కంపెనీ. బట్ ఇదంతా ఎక్కడ జరగాలంటే డిఫరెంట్ కంపెనీలు గెలిచితే ఎక్కడ అవ్వదండి. ఒకే కంపెనీలో ఒకే టీంలో ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది ఒక లాంగ్ టైం బిజినెస్ అని ముందే మనం ఎక్కడ అర్థం చేసాము? స్టేజ్ 1లోనే టీచర్కి అర్థం చేసాం. టీచర్, ఇది లాంగ్ టైం బిజినెస్, షార్ట్ టర్మ్ యాటిట్యూడ్ తో ఇక్కడ పని ఏమీ నడదు అని మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే నేర్పించాం. నెంబర్ 1 స్టేజ్ సర్వైవల్ స్టేజ్ లోనే టీచర్కి నేర్పించాం. ఇదంతా నేర్చుకొని సక్సెస్ లోకి అయ్యి ఈరోజు సక్సెస్ తీసుకొని ఒక 100 మందిని డైమండ్స్ తయారు చేసేసారు టైంకి వచ్చే వ్యక్తిగా. ఓకే, కంప్లీట్ గా ఎంత కమిటెడ్ తో చాలా కమిటెడ్ తో పనిచేస్తున్న వ్యక్తిగా, కష్టం చేసే వ్యక్తిగా, మంచి కమ్యూనికేషన్ బాద్షాగా, పక్కా మనిషిగా, నమ్మకమే మీరే నమ్మకంగా. ఓకే, కమిట్మెంట్ లో మీలా ఎవరూ ఉండలేరండి. ఉదయం 5 గంటలు లెగాలని కమిట్మెంట్ తీసుకోండి అంటే ఆ చిన్న కమిట్మెంట్ కళ్ళు అంటే నా పర్మిషన్ లేకుండా నాకు నిద్ర ఎలాగ వస్తుంది, నా పర్మిషన్ లేకుండా నాకు నిద్ర వస్తుంది అంటే నేను కమిటెడ్ గా లేను. చిన్న కమిట్మెంట్ మనం చేయలేకపోతున్నాం అండి. తెల్లవారు 5 కల్లా లాగిన్ అవ్వండి అంటే ఓహో జనాలకి ఎంత కష్టమైపోతుందంటే, ఎంత బాధ అయిపోతుందంటే, ఏమంటే రాత్రి అండి చాలా లేట్ అయిపోయిందండి ఫీల్డ్, తర్వాత రాత్రి వచ్చేమో ఏదో అయిపోయిందండి, రాత్రే నెట్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు, తెల్లవారు 7 గంటలు తెలివి వచ్చిందండి, సారీ సార్ అన్నప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు. మన గురించా ఇది? అప్లైన్ గురించా ఇది? మన గురించి మనమా? అప్లైన్ గురించి, అమ్మ గురించి, అక్క గురించి, బావ గురించి, లవర్ గురించి, ఇంకొకరి గురించి బిజినెస్ అయితే నడదండి. ఇది మీ బిజినెస్. నాకు సిగ్నిఫికెంట్ లైఫ్ కావాలి. ఇప్పుడు ఆ సిగ్నిఫికెంట్ లైఫ్ గురించి ఈరోజు మాట్లాడదామండి. చాలా అద్భుతమైన లైఫ్ అండి, చాలా అద్భుతమైన లైఫ్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క సిగ్నిఫికెంట్ లైఫ్ ఎప్పుడవుతుందండి? సర్వైవల్ దాటాలి, స్టెబిలిటీ దాటాలి, 3వ స్టేజ్ లో మనం ఎలాగంటే ఒక ఇండస్ట్రీకే బాధ్యత అయిపోవాలంటే మనము అన్నిటికీ రోల్ మోడల్ అయిపోవాలి. ఓకే, కమిట్మెంట్ మనలాగా ఎవరు ఉండరండి, అతనిలాగా ఎవరు కమిటెడ్ కాలేరండి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్ అవ్వాలి. సన్మానము, గౌరవం మీరందరికీ ఇస్తూ ఉంటారు, మీరందరికీ సన్మానిస్తుంటారు, గౌరవిస్తుంటారు. మీ మాటకి జనాలు ఫిదా అయిపోతున్నారు, ప్రాణాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. మీరు అక్కడికి చేరుకోకముందే, ఎక్కడికి మీరు ఏదైతే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో, మీకంట ముందు మీ గౌరవం, మీ ఆదరణ, అభిమానాలు అక్కడ కనిపిస్తున్నాయి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి లైఫ్ అనమాట. మీ వీధిలో మీ పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని మీ టీం కలవడానికి కుతూహల పడుతూ ఉంటారు. మీరు చెప్పే విషయాలు వినడానికి మీ మీద ఫిదా అయిపోయి ఉన్నారు. మీరు ఏ విషయం చెప్తారు, నెక్స్ట్ టైం మాట్లాడతారు, నెక్స్ట్ టైం చెప్తారు, ఈ మాట నా జీవితాన్ని మార్చేస్తుంది అని ఒక ఫిదా అయిపోయి జనాలు వింటూ ఉంటారు. మీరంతా కమ్యూనికేషన్ స్కిల్లో డెవలప్మెంట్ చేసుకొని కూర్చున్నారు. మీ అన్ని విషయాల్లో మీ ఆలోచనలు, మీ కమిట్మెంట్స్, మీ యొక్క జోష్, మీ యొక్క డిటర్మినేషన్, మీ యొక్క డెడికేషన్ చూసి అందరూ మీలాగా తయారవ్వాలని మీరు ఒక రోల్ మోడల్గా మిమ్మల్ని ఎంచుకుంటున్నారు. మీలాంటి బట్టలు, మీలాంటి నడవడిక, మీలాంటి ప్రవర్తన, ఇవన్నీ విషయాల్లోని వాళ్ళు చాలా మీలాంటి వచనాలు, మీరు ఏదైతే వర్డ్స్ వాడుతున్నారో మీలాంటి వచనాలు, నీతికి, నిజాయితీగా, ఇవన్నీ క్వాలిటీస్ మీలో వచ్చిస్తాయి. మీరు ఆ స్టేజ్ లో ఉంటాయి, అవి ఉంటేనే మీరు స్టేజ్కి వెళ్ళగలరు. సార్ నేను ఆ స్టేజ్కి వెళ్ళాక డెవలప్ చేస్తానంటే మళ్ళీ తిరిగి తిన్నగా సరైవల్కి వెళ్ళిపోతారు. ముందు డెవలప్ చేసుకోవాలి, ఇవన్నిటిని పాలిష్ చేసుకోవాలి.
అప్పుడు మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, మనం సిగ్నిఫికెంట్ అయిపోయినట్లే. ఇది 25 సంవత్సరాలు పడుతుందండి. ఇదేదో 6 నెలల్లో ఒక్క క్లాస్లో గంట 2 గంటల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో అయ్యే గేమ్ కాదు ఇది. 25 సంవత్సరాల తర్వాతే మొదలవుతుంది, కంప్లీట్ అయిపోలే. 25 సంవత్సరాల తర్వాత సిగ్నిఫికెంట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్ని విషయాల్లో మనం ఒక రోల్ మోడల్ అయిపోయాం. అంటే ఇప్పుడు ఆ టీచర్ వయసు 40 సంవత్సరాలు అనుకుంటే, ఉదాహరణకి ఈ లైన్లోకి వచ్చారు, మనతో పాటు వెస్టేజ్ మన టీంలోకి వచ్చారు. 25 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలకి టీచరు సిగ్నిఫికెంట్ లైఫ్కి ఎంట్రీ ఇచ్చారు, ఒక రాజు అయ్యారు. ఒకవేళ టీచర్ వయసు 21 సంవత్సరంతో మన టీంలో వచ్చుంటే 25 సంవత్సరాలు పడుతుందని చెప్పాం కాబట్టి 21 సంవత్సరాలకు వచ్చారు, దానికి 25 సంవత్సరాలు మీరు యాడ్ చేస్తే 46 ఇయర్స్, 46 సంవత్సరాలకి ఇప్పుడు ఆ టీచరు రాజు అయిపోయారు. ఆ టీచరు వండర్ఫుల్ జీవితాన్ని తీసుకుని రాజు అయిపోయి కూర్చున్నారు. ఇలాగా ఎవరు చేయాలండి? మనం చేయాలి. అది మన బాధ్యత. మనతో పాటు టీచర్ మన టీం తెచ్చాము, ఇలాంటి సిగ్నిఫికెంట్ లైఫ్ జీవించాలి, సూపర్ లైఫ్. ఎందుకంటే మనము ఎలాంటి స్టేజ్లోకి చేరుకున్నామంటే కొన్ని వేల సక్సెస్ స్టోరీస్ తయారు చేసేసాము. ఇవన్నీ మనం చేసాము, మరి ఏమి చేయడానికి లేదు. ఏమేమి చేయాలో అవన్నీ చేసేసాము, ఇంకేం బాకీ లేదు. బండి వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, కారు వచ్చేసింది, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, జిల్లాకు ఒక విల్లా అయిపోయింది, ఇంకా తరతరాలు కూర్చొని తిన్న తరగని ఒక ప్రాపర్టీని చేసేసాము, టీం అయిపోయింది. ఇక మనం 60 సంవత్సరాల వయసుకి మనం 40 సంవత్సరాల్లో వచ్చాము, 35 సంవత్సరాలు ఇప్పుడు వచ్చాము, 20 సంవత్సరాలు అంటే మేబీ 65 సంవత్సరాలకి మనం ఒక సిగ్నిఫికెంట్ తీసేసుకుంటే, ఈ 60 సంవత్సరాల నుంచి మనం 120 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకుంటే, ముందు అనుకోవాలి కదా సార్. ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన? వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదే ఈ రోజు తిన్న ఆహారం ఏముందండి, అంత కెమికల్, ఈ రోజు చిన్నప్పుడే షుగర్లు వస్తున్నాయి, దాన్నే మళ్ళీ ఎందుకు తలుచుకుంటున్నాం గడిగడికి మనం? అన్ని సంవత్సరాలు మనం బతకలేమండి అని అనుకుంటున్నాం. నేను 120 సంవత్సరాలు జీవిస్తాను, జీవించే తీరుతాను, సిగ్నిఫికెంట్ లైఫ్ 60 సంవత్సరాల వయసు కంప్లీట్ చేస్తాను, మిగిలిన 60 సంవత్సరాలు దాన్ని ఎంజాయ్ చేస్తాను, ఆ తర్వాత ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినా నా యొక్క పేరు అనేది అలా ఉండిపోతుంది అని ఫస్ట్ అనుకోవాలి కదా. మనం 120 సంవత్సరాలు జీవించామనుకోండి, అంటే తర్వాత 3 తరాల వరకు ఇలా చాలా చాలా, అంటే 3 తరాల వరకు ఇబ్బంది లేనిది సెట్టింగ్ మొత్తం చేసేసి కూర్చున్నాం ఫ్యూచర్ గురించి. అసలు చింతే లేదు. ఇక్కడ నుండి మిగిలిన జీవితాంతము వేరే వాళ్ళకి అర్పితం. ఇక నుండి డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు, పేరు సంపాదించవలసిన అవసరం లేదు, ప్రతిష్ట సంపాదించవలసిన అవసరం లేదు. బళ్ళు, గుర్రాలు, కార్లు అన్ని సంపాదించేసి ఇంకేం సంపాదించడానికి బాకీ లేదు, ఇంకేం సంపాదించవలసిన అవసరం లేదు. విల్లాలు వచ్చేసాయి, ఏరోప్లేన్ వచ్చేసింది, ఇంక ఇవేమీ మనకి ఇంక అవసరం లేదు, అవన్నీ సంపాదించుకొని కూర్చున్నాము. లైఫ్ కంప్లీట్ గా ఇప్పుడు మనకి నమ్మి వచ్చిన డౌన్ లైన్ గురించి, మన టీం గురించి ఇది మనం చేయాలి. ఫస్ట్ మనకి టికానా లేకుండా మన టీంలో మనం చేయడానికి అవకాశం లేదు. ఫస్ట్ మనం ఆ స్థితికి చేరుకోవాలంటే ఇదంతా వర్క్ ఉంటుంది. కంప్లీట్ గా 100% డెడికేటెడ్ గా ఇప్పుడు లైఫ్ జీవిస్తున్నాం. ఇందులో ఇంత కూడా మన గురించి ఇంక చేయవలసిన అవసరం లేదు, అంతా చేసుకొని కూర్చున్నాం ఈ స్టేజ్ లో. దీన్ని సిగ్నిఫికెంట్ స్టైజ్ అంటారు, సిగ్నిఫికెంట్ లైఫ్ అంటారు, సిగ్నిఫికెంట్ పీరియడ్ అంటారు. కానీ ఈ స్టేజ్లోకి చాలా తక్కువ మంది చేరుకుంటారు, ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, అంత ఈజీ గేమ్ కాదు కదా, చాలా తక్కువ మంది చేరుకుంటారు. కానీ అలాంటి ఒక స్టేజ్ ఉందని తెలిస్తే కదా మనం ప్రయాణం మొదలు పెడతాం. లేదంటే ఎందుకు ప్రయాణం చేస్తున్నామో, ఎందుకు వెస్టేజ్లోకి వచ్చామో మనకే తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో మనకే తెలియదు, ఎందుకు మీటింగ్కి వస్తున్నామో మనకే తెలియదు, ఎందుకు క్లాప్స్ కొడుతున్నామో మనకే తెలియదు. అలా అయిపోతుంది. ఎందుకు చేస్తున్నామో మనకు తెలియని స్థితిలో మనం ఉంటే ఎప్పటికీ ఏమీ సాధించలేము. ఈ స్టేజ్లో చాలా తక్కువ మంది చేరుకుంటారండి. ప్రయాణం అయితే చేస్తారు చాలా మంది, చేరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అవుతారు. మీరు ఎంత అచీవ్మెంట్ చేశారంటే చెప్పడానికి అవ్వదు ఇంకా.
మీ ప్రాపర్టీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీకే లెక్క తెలియడం లేదు. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో, ఎక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందో బ్యాంక్ లో తెలియట్లేదు. మీ పర్సనల్ గా ఇంక ఏమీ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ లాస్ట్ విల్లా అనుకున్న లాస్ట్ విల్లా తీసుకున్నాము, లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అన్ని 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 సెట్టింగ్స్ అయిపోయాయి. మరి పర్సనల్ గా అచీవ్ చేయడానికి ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు మన కాంట్రిబ్యూషన్ అంతా అదర్స్ గురించి, సక్సెస్ అంతా మనం ఇక్కడికి నుంచి పని చేయవలసింది అదర్స్ గురించి, టీం గురించి, పేదవాళ్ళ గురించి, ఇతరుల గురించి ఇంకా జీవించాలి. జీవితాంతం ఇంకా ఇక ఈ యొక్క ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వీళ్ళ గురించే మనం ఇంకా జీవితం. ఇక నుండి మనకి వచ్చే ఇన్కమ్ నుంచి, అంటే అంత పెద్ద టీం తయారైపోయింది, కోట్లలో ఇన్కమ్ ఉంది, ఇందులో కేవలం ఒక 10% 5% మన ఇంటికి, మన ఫ్యామిలీకి, మన మనవాళ్ళకి చేరుతుంది. మిగిలిన 90% డెడికేట్ చేసిస్తాం, చారిటీ చేసిస్తాం. అంటే ఏమైనా సంస్థలు పెట్టాము, ఓల్డ్ ఏజ్ ఫార్మ్స్ అని, లేదంటే వృద్ధాశ్రమాలు అని, రెండు ఒకటే. సో అలాగే స్కూల్స్ అని, ఏదో హాస్పిటల్స్ అనేసి, మనం మంచి ఎక్కడైతే పాపం నీరుకి ఇబ్బంది పడుతున్నారో అక్కడ నీరు వసతి అని, ఇలాగ ఏవేవో మనం ఆ డబ్బంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక స్కూల్ కట్టించేసాం మన సొంత ఊరిలో. ఒకప్పుడు మన పేరు 0, ఇప్పుడు అదే ఊరిలో ఒక స్కూల్ పెట్టి 90% మనకు వచ్చే ఇన్కమ్ ఆ స్కూల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం కొత్తగా 6,000 పిల్లల మంది వస్తున్నారు. వాళ్ళకి తిండి, నీరు, బట్ట, వసతి అన్ని మనమే ఒక్కరమే చేస్తున్నాం. మనకు వచ్చే ఇన్కమ్ నుంచి అదంతా జరుగుతుంది. ఆహా, ఏమి లైఫ్ బాబా ఇది! ఆలోచించండి, ఊహించండి. నాకైతే అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటి జీవితం జీవించి చచ్చిపోతాను భగవంతుడా, అంతవరకు నన్ను పిలవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని నేను భగవంతుని కోరుకుంటున్నాను. పిలిచినా వెళ్ళనండి సాధించే వరకు. అలాని భీష్మించి కూర్చున్నాను. మీరు అలాంటి సిగ్నిఫికెంట్ లైఫ్ కి చేరుకున్నారు. అలాంటి ఇంటెన్సిటీ మీది, అలాంటి ఇంటెన్సిటీ మీది ఏంటి, అలాంటి లైఫ్ తీసుకోవాలని. తరుణ్, మాధవ్ తరుణ్ ఎవరు సార్ పేరు అది? ఓకే సార్, మాట్లాడడం అంత ఈజీ కాదండి. మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొదటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడము ఒక మంచి సిగ్నిఫికెంట్ లైఫ్ చేరుకున్నాం అంటే అలాంటి ఇంటెన్సిటీ మనది. అలా కష్టపడ్డాం మనం, కంప్లీట్లీ డెడికేట్ అయిపోయింది. 90% ఇన్కమ్ డొనేటెడ్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు ఇతరుల గురించే, మన గురించి ఇంకేం లేదు, అంతా సాధించేస్తాం. అలా చేసిన వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారండి. బిల్ గేట్స్ చూడండి, వరల్డ్ నెంబర్ 1 పర్సన్. అతని సంపదలో 90% డొనేట్ చేస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ అధినేత, అతనికి వచ్చే ఇన్కమ్ లో 95% అతని ఇన్కమ్ నుంచి పూర్తిగా డెడికేట్ చేసేస్తున్నారు. 38 సంవత్సరాల వయసు అతను. 38 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపుటే అతని వయసు ఉంటుంది. అతను ఇప్పుడు తన వెల్త్ మొత్తం చారిటీ చేస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లైన్ లో, వెస్టేజ్ లో సిగ్నిఫికెంట్ కాగలుస్తారు. మీరు కూడా అవుతారు, మనం కూడా అవుతాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఇక్కడ అంత పెద్ద సైన్స్ ఏమీ లేదు, నేను చెయ్యలేను అంత సైన్స్ లేదు. ఒక చదువు ఉన్నా చదువు లేకపోయినా ఎవరైనా చేయొచ్చు. బట్ ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, బట్ మైండ్ సెట్ మాత్రం ఉండాలి. మైండ్ సెట్ చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా అద్భుతమైన వర్డ్ మైండ్ సెట్. మన సిచ్యువేషను సర్వైవల్ కావచ్చు. ఇప్పుడు మనం తీసుకొచ్చాము ఆ టీచర్స్ పరిస్థితి సర్వైవల్. అంటే పాపం టీచింగ్ జాబ్ చేస్తున్నారు, ఈ లోపల వంట చేస్తున్నారు. ఈ లోపల టీచర్కి 2 సార్లు ఫోన్ వచ్చేసింది. అప్పుడే టీచర్ ఎక్కడా, మీరు తంబెయ్యాలి. టీచర్ పరిస్థితి. ఇప్పుడు ఆ టీచర్ ఏ స్టేజ్ లో ఉన్నట్లు? 1, 2, 3, 4? 1 స్టేజ్, 1 పీరియడ్, సర్వైవల్ స్టేజ్.
కానీ ఆ టీచర్ మైండ్ సెట్ మాత్రం సిగ్నిఫికెంట్. అందుకే ఆ టీచరు సర్వైవల్ నుండి స్టెబిలిటీ నుంచి నెమ్మదిగా సక్సెస్ నుంచి ఈరోజు సిగ్నిఫికెంట్ అయిపోయారు టీచర్. ఒకవేళ మనం తీసుకొచ్చిన టీచర్ సిచ్యువేషన్ సర్వైవల్, మైండ్ సెట్ కూడా సర్వైవల్ అయితే, అంటే ఈ మైండ్ సెట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే సర్వైవల్ అంటే తన ఆలోచనలన్నీ పూర్గా ఉన్నాయి. అలాంటి టీచర్ అంటే ఆవిడ సిచ్యువేషన్ సర్వైవల్లో ఉంది, ఆవిడ మైండ్ సెట్ కూడా సర్వైవల్లోనే ఉంది. ఇంకా అంటే పూర్ ఆలోచనలు, పూర్ వ్యతిరేక భావనలు, పూర్ వ్యతిరేక మాటలు, పూర్ వ్యతిరేక అలవాట్లు, పూర్ వ్యతిరేక నడవడి, ఎవ్రీథింగ్ 15, 20, 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అది మైండ్ సెట్టింగ్ అయిపోయింది బాగా. అంటే ఒక ఏం చెప్పొచ్చు, దాని ఒక స్ట్రాంగ్ ఒక ఇది ఇల్లు కట్టేటప్పుడు వేస్తారు కదా, కాంక్రీట్ మైండ్ అంతా ఒక నెగిటివ్ తో కాంక్రీట్ అయిపోయింది, దాని పగలదు ఇంకా అది. అలాంటి వాళ్ళ ఎదురుగా మనం ఎంత డ్యాన్స్ చేసి మీ జీవితం ఎలా అయినా మారిపోతుంది అని ఎంత డ్యాన్స్ చేసి చెప్పినా ఆ టీచర్ ఇంకా వినరు. అలాగే ఈరోజు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ సర్వైవల్, మైండ్ సెట్ కూడా సర్వైవల్. చిన్నప్పటి నుంచి నా సిచ్యువేషన్ తెగిపోయిన చెప్పులు కుట్టుకొని వేసుకోవడం, ఇంటి అద్దె 6 నెలలు ఇవ్వలేకపోవడం, కిరాణా అతను వచ్చి రోజు ఇంటి ముందు డాన్స్ చేస్తున్నాడు, పేపర్ బాయ్గా నేను పనిచేస్తున్నాను, ట్యూషన్ చెప్పాను, ఓకే, ఒక స్టీల్ కంపెనీలో పనిచేశాను, బట్టల షాప్లో ఒక సేల్స్ మ్యాన్గా పనిచేశాను, స్పిన్నింగ్ కంపెనీలోకి వచ్చి 12 సంవత్సరాలు కొట్టుకున్నాను. అక్కడ నా జీతం 7.5. పిల్లలకు టోపీ పెడుతున్నాను, భార్యకి పట్టించుకోలేకపోతున్నాను. మా కాలనీలో 100 మంది ఉంటే 110 మంది దగ్గర అప్పు చేసుకొని కూర్చున్నాను. టీవీ అప్పు, ఫ్రిడ్జ్ అప్పు, అన్ని అప్పులే. మార్కెట్లో జాబ్కి వెళ్తే, మార్కెట్లో అంటే నా ఫ్రెండ్ వంశీ చెప్పారు, అరే ఏంట్రా నీ పరిస్థితి, అన్ఎక్స్పెక్టెడ్ కలిసాం చాలా సంవత్సరాల తర్వాత, ఆడప్పుడు మిలిటరీలో జాబ్కి వెళ్ళాడు, సారీ ఈ రోజు పాపం అతను లేరు, యంగ్ బాయ్, బాడీ సూపర్ ఉంటుంది, ఒక సినిమా హీరోలాగా ఉంటారు అతను, అంత మంచి హెల్దీ పర్సన్, మిలిటరీలో జాబ్ చేస్తూ ఇంటికి వచ్చారు 2 months సెలవు లీవ్లోని, చక్కగా చేపల కూర తిన్నారు, తిని ముందు సినిమాకి వెళ్ళొచ్చి నైట్ వచ్చి చేపల కూర మమ్మీ వండితే తిన్నారు, తిని పడుకున్నారండి. ఉదయానికి మరి అబ్బాయి లేగలేదండి, నా ఫ్రెండ్ వంశీ. సో అంతకుముందు ఆడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన తర్వాత, అంతకుముందు మేము చదువుకున్నాం, విడిపోయాము. ఆ తర్వాత చాలా లాంగ్ బ్యాక్ సడన్గా ట్రాఫిక్ సిగ్నల్లో కలుసుకున్నాం. అంటే అప్పట్లో ఫోన్ లేవు కదండి, అరే నువ్వెక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు తెలుసుకోవడం, కాబట్టి ఉత్తరాలే. ఆ ఉత్తరాల్లో కూడా అక్కడ మిలిటరీ జాబు, ఆ అడ్రస్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 8-10 సంవత్సరాల తర్వాత కలిసేసరికి నేను చాలా హ్యాపీగా ఇద్దరం ఫీల్ అయ్యాము, పలకరించుకున్నాము. ఆడ అడ్రస్ ఇచ్చాడు, నేను ఆడ దగ్గరికి వెళ్ళాను, ఏంద్రా చేస్తున్నావు అంటే, ఇలా మిలిటరీ జాబు, నాన్నగారు తెలుసు కదా నాకు జాబ్ చేయాలని లేదు, నాకు బిజినెస్ మైండ్ అని తెలుసు కదా, నాన్నగారు మాత్రం పట్టుబట్టి కూర్చున్నారు మిలిటరీ జాబ్కి వెళ్ళమని, ఎందుకంటే అతను అదే చేశారు కాబట్టి నాకు కూడా అందులోకి పంపించారు, మిలిటరీలోకి వెళ్ళిపోయాను. నువ్వేం చేస్తున్నావు అంటే, నా బతికిదిరా, పేపర్ బాయ్ చేస్తున్నాను, ట్యూషన్ చెప్తున్నాను, స్టీల్ కంపెనీలో కూడా పనిచేశాను రా, ఇప్పుడు బట్టల షాప్లో పనిచేస్తున్నాను, ఇలాగ ఇవన్నీ నా సిచ్యువేషన్ అన్ని చెప్పినప్పుడు వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అరే మనం చిన్నప్పుడు ఏదేదో అనుకున్నాం, ఏదేదో చేయాలనుకున్నాం, ఇలాగే అయిపోయామంటారు మన పరిస్థితి, మన లైఫ్ ఏటర్ ఇలాగైపోయిందని చెప్పేసి ఇద్దరం బాధపడినాం. వాళ్ళకి చెప్పాడు, మార్కెట్లో చాలా డబ్బు ఉందిరా, మార్కెట్లో లైఫ్ మారచ్చు, నువ్వు మార్కెట్లోకి వెళ్ళిపోరా, మార్కెట్లో ట్రై చేయరా అన్నప్పుడు నేను ఒక యంగ్ ఇండియా కంపెనీ పేపర్లో యాడ్ చూశాను. ఆ యాడ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. నీకు కావాల్సిన బైక్ సాధించాలంటే ఈ మార్కెట్ నీకు హెల్ప్ చేస్తుంది, ఇందులో డబ్బు వస్తుంది, దీంతో బైక్ కొనొచ్చు అనే డ్రీమ్ కనెక్ట్ చేసి అక్కడ పేపర్లో యాడ్ ఇచ్చారు. ఎందుకంటే నేను డ్రీమర్ని, నేను ఆ యాడ్ చూసి వెళ్ళాను. అక్కడ ఎలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాలో కూడా తెలియదు, ఒక జీన్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను, ఒక టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను, గెడ్డం అది పెరిగిపోయి అసలు నన్ను చూస్తేనే రిజెక్ట్ చేసేస్తారు. అలాగే నేను అంటే ఆ విధంగా మంచిగా తయారవ్వాలి, మంచిగా ఉండాలి, డ్రెస్ కోడ్ బాగుండాలి, నీట్గా ఉండాలి, ఒక మంచిగా కనిపించాలి అన్న విషయం నాకు తెలియదు అప్పట్లోని. నేను వెళ్ళేసరికి ఫస్ట్ లుక్లోనే నాకు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అక్కడ 3 విధాలుగా సెలెక్ట్ చేస్తారు. ఒకటి ఆ ఇంటర్వ్యూ చేస్తారు, ముందు చూపుతోనే రిజెక్ట్ చేస్తారు, కొంచెం పర్సన్ నచ్చారంటే వాళ్ళని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకుంటారు, ముందు రిజర్వ్ చేస్తారు, ముందు రిజెక్ట్ చేస్తారు, కొంతమందిని రిజర్వ్ చేసుకుంటారు,
థర్డ్ ఏంటంటే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. అందులో నేను ఫస్ట్ వ్యక్తి అయిపోయాను. నన్ను రిజెక్ట్ చేశారు చూపుతోని, నా అవతారం చూసి. అలాంటి రిజెక్ట్ చేసిన వ్యక్తిని, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయిన వ్యక్తిని, అలాంటిది ఈరోజు ఒక గ్రేట్ కంపెనీ వెస్టేజ్లోకి ఎంట్రీ దొరికింది. సూపర్ హ్యాపీ. ఈరోజు గ్రేట్ లీడర్ సుబ్బయ్య గారు, సిద్ధార్థ్ సింగ్ గారు, వీళ్ళందరి గైడ్ లైన్స్ తో, వీళ్ళందరి డైరెక్షన్ తో అన్నిటినీ అర్థం చేసుకొని, సేల్స్ ని అర్థం చేసుకొని, ఓకే, సేల్స్ మేనేజ్మెంట్ ని అర్థం చేసుకొని, ప్రొడక్ట్ ఎలా ఉండాలని అర్థం చేసుకొని, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కస్టమర్ ని కూర్చోబెట్టాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా ప్రొడక్షన్ పట్టుకోవాలి, ఇవన్నీ ఒకటి ఒకటి నేర్చుకొని, చాలా బుక్స్ ఉన్నాయి, అన్ని మనం చదవలేం కాబట్టి ఒక 10 బుక్స్ నేను చదివి ఉంటాను నా జీవితంలో ఇప్పటికీ సేల్స్ మీద. ఈ 10 బుక్స్ లో ఉన్న విషయాలను అర్థం చేసుకొని, సీడీలు చూస్తూ, క్యాసెట్స్ వింటూ, ఇవన్నీ చేసుకుంటూ, ఎందుకంటే నా సిచ్యువేషన్ సర్వైవల్, బట్ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి సక్సెస్ అవ్వాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి. అప్పుడు సిగ్నిఫికెంట్ గురించి కూడా తెలియదు మనకి. సక్సెస్ అవ్వాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టించాలి, నా అప్పులు తీర్చాలి, నేను సూపర్ లైఫ్కి వెళ్ళాలి. ఇది సక్సెస్ మైండ్ సెట్. అందుకే నేను ఇప్పటికీ ఇంకా సిగ్నిఫికెంట్ కాదు, జస్ట్ సక్సెస్ కి ఎంట్రీ ఇచ్చాను, జస్ట్ ఫస్ట్ స్టెప్ ఎక్కాను అంతే. కానీ మైండ్ సెట్ పక్కాగా సిగ్నిఫికెంట్ అండి. నా మైండ్ సెట్ పక్కాగా సిగ్నిఫికెంట్, నా మైండ్ సెట్ పక్కాగా సిగ్నిఫికెంట్. నాలో ఏదైనా చెయ్యాలనే బీజం ఉంది, కానీ నా పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ మైండ్ సెట్ బాగుంటేనే సర్వైవల్ నుంచి సిగ్నిఫికెంట్ కి మనం వెళ్ళొచ్చు అనే విషయం ఇప్పుడు మనకి అందరికీ అర్థం కావాలి. టీచర్ కి బాగా అర్థం చేయాలి. టీచర్, ఇప్పుడు మీరు సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ టీచర్ మైండ్ సెట్ సరిలేదా, సర్వైవలా? ఆ టీచరు సర్వైవల్, మైండ్ సెట్ కూడా సర్వైవల్. అయితే ఆ సర్వైవల్ నుండి బయటికి వెళ్ళిపోతారు, ఎనీ టైం దట్ అయిపోతారు. అందుకే ఆ టీచర్ మైండ్ సెట్ మార్చే బాధ్యత యాజ్ ఏ అప్లైన్ గా మనందరిది ఉంటుంది. ఎవరైతే ఆ టీచర్ పైన ఎవరైతే వరుసగా ఉన్నారో అప్లైన్స్, వాళ్ళందరిది బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పాపం టీచర్ ఆ భర్త వలన, ఆ పిల్లల వలన, చుట్టూ ఉన్న సమాజం వలన, అన్ని చిన్న చిన్న పరిస్థితుల వలన ఆ టీచర్ ఆ చిన్న ఇంట్లోని ఆ చిన్న ఆలోచనతో ఆ టీచర్ మైండ్ సెట్ మొత్తం బిగిసిపోయింది, కాంక్రీట్ అయిపోయింది. మనం మన టీంలోకి ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి అది మోస్ట్ ఇంపార్టెంట్, అది మనం అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ పేదరికం, కానీ మైండ్ సెట్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ రిచ్. అలాంటి పర్సన్స్ మనం తీసుకోవాలి, ఫాస్ట్ గా బిజినెస్ అవుతుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళని పట్టుకున్నామంటే, సిచ్యువేషన్ పేదరికం, మైండ్ సెట్ ఎలాగుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా పెట్టుకున్నారంటే ఒట్టేసుకొని కూర్చున్నారు. చచ్చే వరకు బికారిగా ఉంటాను అనే ఆలోచన ఉన్న వాళ్ళని మనం పట్టుకొని మన టీంలోకి వచ్చేసామనుకోండి, మన దగ్గర ఉన్న 4-5 రూపాయలు కూడా ఖర్చు పెట్టించేసి నీ పని కంట నా పనే బెస్ట్ అని చెప్పేసి యూటర్న్ తీసుకొని మన టీం నుండి మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఏ గుడి ముందో, ఏ రైల్వే స్టేషన్ ముందో మనల్ని కూడా కూర్చోబెట్టేసేటువంటి టీం ఇది. మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసి మనల్ని ఏ గుడి ముందో, రైల్వే స్టేషన్ ముందో కూర్చోబెట్టి వెళ్ళిపోయేటువంటి టీం ఈ రోజు మనం పట్టుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, మన సిచ్యువేషన్ సర్వైవల్, మైండ్ సెట్ సక్సెస్ అంటే మూడో స్టేజ్, మూడో పీరియడ్ నడుస్తుంది. మన సిచ్యువేషన్ సర్వైవల్, మైండ్ సెట్ స్టెబిలిటీ అంటే రెండవది అయినా నడుస్తుంది. కానీ మన సిచ్యువేషన్ సర్వైవల్, మైండ్ సెట్ కూడా సర్వైవల్ అనుకోండి, మన మైండ్ బ్యాటరీ కూడా మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకే సర్వైవల్ లో ఉన్నారు, మైండ్ సెట్ కూడా సర్వైవల్ లో ఉంటే వన్ టచ్ చేయొద్దండి. వాళ్ళని టచ్ చేయకుండా ఉండడమే చాలా మంచిది.
ఎవరికైతే లైఫ్ లో ఎదగాలని కోరిక, బర్నింగ్ డిజైర్ లేదో వాళ్ళని పట్టుకొని మన టీంలో తేవలసిన అవసరం లేదండి. అలాంటి వాళ్ళతో బిజినెస్ అవ్వదు, టైం చాలా వేస్ట్ అయిపోతుంది. నాది అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ఎవరికైతే పరిస్థితి మార్చాలని ఉంది, మనసులో ఉంది, కానీ సిచ్యువేషన్ పాపం చాలా పేదరికం జీవితం ఉంది, మార్చాలని ఆ లోపట ఉంది, అలాంటి అవకాశం దొరికితే బాగుండు అని చూస్తున్నారు. అప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు, మన వెస్టేజ్ లో మన టీంలో వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఇలాంటి వాళ్ళ వల్లనే గేమ్ మొత్తం మారిపోతుంది. కొంతమంది లీడర్స్ గేమ్ ఎందుకు మారిపోతుందంటే వాళ్ళకున్న టీంలో ఆలోచనలు బట్టి వాళ్ళ యొక్క గేమ్ మొత్తం మారిపోయి కూర్చుంటుంది. అంటే మనం నిజంగా మంచి టీంని తయారు చేయాలంటే సక్సెస్ సిగ్నిఫికెంట్ మైండ్ సెట్ ఉన్న వారిని తేగలిస్తే, అంటే మనం వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకొని వాళ్ళతో మనం ఫాలో అప్ చేసి వాళ్ళని బిజినెస్ లో తేగలిస్తే సర్వైవల్ మైండ్ సెట్ నుంచి ఎలాగైనా మార్చాలి అన్నది అది ఇప్పుడు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లోకి నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకే కంపెనీలో ఒకే టీంలో లాంగ్ టైం వర్క్ చేసినప్పుడు పూర్తిగా నేర్చుకోవడానికి అవుతుంది, అర్థం చేసుకోవడానికి అవుతుంది, తెలుసుకోవడానికి అవుతుంది. ఈ విషయాల్ని మనం అనుభవంలోకి తేడానికి అవుతుంది, మనకు అనుభవం కూడా పెరుగుతుంది. ఇది మొదటి ఫౌండేషన్, మొట్టమొదటి పునాది ఏంటండి? ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్. ఆ సిగ్నిఫికెంట్ లైఫ్ తీసుకోవడానికి ఫౌండేషన్ ఇదంతా, నీ 4 స్టేజ్లు: సర్వైవల్, స్టెబిలిటీ, సక్సెస్, సిగ్నిఫికెంట్కి వెళ్ళడానికి ఈ 3 స్టేజ్లు దాటాలి. ఎలా అయినా సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్తాను, ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్. ఈ యొక్క ఆలోచన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే డెవలప్ చేస్తారో డెఫినెట్లీగా అవుతుంది. ఎస్, మనం చేయగలం, లైఫ్ సిగ్నిఫికెంట్ గా చేయగలం. సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, కానీ మైండ్ సెట్ ఉందో లేదో మనం చూసుకోవాలి. మైండ్ సెట్ ఈ రోజుకి లేకపోయినా ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మైండ్ సెట్ చేసుకోగలిస్తే డెఫినెట్లీగా మనం సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. మైండ్ సెట్ ఉంటేనే నిజం చెప్పడానికి, ఎఫర్ట్ పెట్టడానికి, టీం చేయడానికి మైండ్ సెట్ బాగుంటేనే మనము గెలవగలం. అప్పుడు మనల్ని ఎవ్వరూ ఓడించలేరండి, ఎవరు ఓడించలేరు. ఖచ్చితంగా ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ గురించి మనం వెళ్ళిపోవచ్చు. ఇది సిగ్నిఫికెంట్ గురించి మనం తెలుసుకున్నామండి. చాలా అద్భుతమైన ఈ యొక్క విషయాలండి. ఈ విషయాలన్నీ మనకి తెలుసో తెలియకో, అర్థం చేసో అర్థం చేయలేకో మన ఇదైపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఫౌండేషన్ ఉంటుంది, సెకండ్ పిల్లర్ ఉంటుంది. ఆ సెకండ్ పిల్లర్ అనేది ఏంటో కొంచెం మనం తెలుసుకుందాము. సో అది నచ్చితే ఇది కూడా ఒక 3 days పడుతుంది, ఈ సబ్జెక్ట్ కూడా. ఈ సెకండ్ పిల్లర్ ఇది సెకండ్ కమాండ్మెంట్ అని చెప్పచ్చు. ఇది మనం వేసుకోవాలి, ఈ పునాది వేసుకోవాలి. లేయింగ్ ఆఫ్ ది ఫౌండేషన్ అంటే పునాదిని మనం ఫౌండేషన్ వేసుకోవాలి. మన ఫౌండేషన్ ఎవరు వేయరండి. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఫౌండేషన్ పడుతుంది ఆటోమేటిక్గా. బట్ ఎక్కడికి వెళ్ళాలో మనం డిసైడ్ చేయకపోతే అవ్వదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మనకి సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్ళాలనే విషయం మనకు అర్థమైంది. ఈ సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్ళాలి అంటే సెకండ్ పిల్లర్ చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ పిల్లర్ లో ఏం జరుగుతుందంటే, అంటే మనం వెస్టేజ్ లోకి వచ్చేసాము. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, 2 గ్రూపుల్లాగా పనిచేస్తూ ఉంటాం. ఒక గ్రూప్ ఏంటంటే గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది. అలాగే గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది. గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ గ్రూప్ ఉంటుంది, గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్. మనం ఏ గ్రూప్ లో పనిచేస్తున్నాము, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెస్టేజ్ లో ఈ 2 గ్రూపులు ఉంటాయి. మనం గ్యారంటీ ఫెయిల్యూర్ గ్రూప్ లో ప్రాక్టీస్ చేస్తున్నామా, గ్యారంటీ సక్సెస్ గ్రూప్ లో ప్రాక్టీస్ చేస్తున్నామా, ఈ గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ గ్రూప్ ఎవరు, ఈ గ్యారంటీ వే టు సక్సెస్ గ్రూప్ ఎవరు, ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకోవాలి. గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు ఎప్పుడు, గ్యారంటీ సక్సెస్ గ్రూప్ లో ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్.
మీరు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అవ్వచ్చు, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అవుతున్నాం అంటే ఫెయిల్యూర్ గ్రూప్ లో మనం ఫెయిల్యూర్ గ్రూప్ పీపుల్ ఏదైతే చేస్తున్నారో మనం అది చేస్తున్నామేమో, అందుకు ఫెయిల్ అవుతున్నామేమో. అది తెలియదండి, ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుస్తుంది. ముందే తెలుస్తే మనం గ్రూప్ లోకి వెళ్ళాం కదా. ఆ ముందు తెలుసుకునే ప్రయత్నమే ఈ సబ్జెక్ట్. సో అందుకే మనం ఒట్టేసుకోవాలి, ఎలాంటి గ్రూప్ లో పని చేయాలంటే ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద గ్యారంటీడ్ వే టు ద సక్సీడ్. ఏదైతే గ్యారంటీగా సక్సెస్ అయ్యే గ్రూప్ లోనే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఆల్వేస్, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆ గ్రూప్ లోనే పని చేస్తాను, ఆ గ్రూప్ లోనే మైండ్ సెట్ చేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. సార్ నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పక్క కోట్ల రూపాయల కంటికి కనిపించే డబ్బు ఉంది, వేల రూపాయలు, లక్షల రూపాయలు కనిపించే డబ్బు ఉంది. కానీ ఇప్పుడు అది సాధించడానికి కావాల్సిన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. నాలెడ్జ్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, ప్రాపర్ గా టీం చేయకపోతే ఈ రోజు డబ్బు వచ్చేస్తుంది, ఈ రోజు టీం వచ్చేస్తుంది, ఈ రోజు సన్మానం వచ్చేస్తుంది, ఈ రోజు సత్కారం అయిపోతుంది, ఈ రోజు కారు కొనిస్తాము, ఈ రోజు ఇల్లు కట్టించేస్తాము. బట్ ఈ రోజు చేస్తేనే అది వస్తుంది. నా ఆలోచన, నా తపన ఏంటంటే మనం చెయ్యకపోయినా రేపొద్దున భూమి మీద లేకపోయినా ఆ యొక్క క్రియేటివిటీ జరగాలని నా ఆలోచన. దానికి సబ్జెక్ట్ ఒక పునాది, ఇది ఒక ఫౌండేషన్ అని నేను అర్థం చేసుకుంటున్నాను. అందుకనే చాలా మస్త్ పీరియడ్ అండి, చాలా మస్త్ ఎడ్యుకేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మనం రోజు ప్రాక్టీస్ ఎక్కడ చేయాలంటే గ్యారంటీగా సక్సెస్ అయ్యే గ్రూప్ ఏదో తెలుసుకొని ఆ గ్రూప్ లో ఏమేం చేయాలి, ఆ తెలియని వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు వాళ్ళు ఎలా బిజినెస్ లోకి తేవాలి, వాళ్ళకి ఫోన్ లో మాట్లాడాలంటే ఎంతసేపు అంటే మనకి అపాయింట్మెంట్ కావాలి, అతని నుంచి 45 నిమిషాలు టైం కావాలి. మన బిజినెస్ కాన్సెప్ట్ ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి, ఆ ప్లాన్ చూపించడానికి 35-40 మినిట్స్ కావాలంటే ఎన్ని సెకండ్స్ లో నువ్వు ఫోన్ లో అతను ఇన్వైట్ చేయాలి, ఫోన్ లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి. నువ్వు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎలాంటి డైలాగ్ వాడి అతని అపాయింట్మెంట్ మనం తీసుకోవాలి, ఆ డైలాగ్ లో ఎంత దమ్ము ఉండాలి, అది రెడీమేడ్ డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగులు మనం నేర్చుకొని ఆ డైలాగులు మార్కెట్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే టీం ఎందుకు రాదండి. కానీ మనం ఏంటంటే గ్రూప్ 1 అంటే గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ గ్రూప్ లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, ఏదైతే మోటివేషన్ ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఒకవేళ మనం చేస్తే డెఫినెట్లీ గా ఫెయిల్యూర్ అయిపోతాం. అంటే మనం అనుకున్న భూమి మీద లేకపోయినా జరిగే విధానంలోకి వెళ్ళాం, అది ఫెయిల్యూర్. ఈ రోజు గురించి నేను మాట్లాడట్లేదు, ఈ రోజు గురించి నాకు అనవసరం. రేపు లేకపోయినా జరగాలంటే దట్ ఈస్ ద బిగ్ ఫెయిల్యూర్. మనం రేపు పొద్దున్న ఈ రోజు మీరు ఇప్పుడు నేను వెళ్ళి రోజుకు 4 మీటింగ్లు చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, గుమ్మలక్ష్మీపురం వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఒడిశా వెళ్తున్నాను, మహారాష్ట్ర వెళ్తున్నాను, కేరళ వెళ్తున్నాను, ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, పని చేస్తున్నాను, వస్తుంది. రేపు పొద్దున్న నేను భూమి మీద లేనప్పుడు అక్కడికి వెళ్ళను. అక్కడ నేను వెళ్ళకపోయినా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాను, అక్కడ కేరళలో ఎలాంటి ఫౌండేషన్ వేస్తున్నాను, అక్కడ ముంబైలో ఎలాంటి ఫౌండేషన్ వేస్తున్నాను, ఇక్కడ ఒడిశాలో ఎలాంటి ఫౌండేషన్ వేస్తున్నాను, గుమ్మలక్ష్మీపురంలో ఎలాంటి ఫౌండేషన్ వేస్తున్నాను, ఏ జిల్లాకి వెళ్తున్నానో అక్కడ ఎలాంటి టీం తయారవుతుంది, ఆ టీం ఎలా నిల్చుంటుంది, అది రేపు పొద్దున మనం అక్కడికి వెళ్ళకపోయినా బిజినెస్ జరుగుతుందా. ఇది మన సిద్ధార్థ్ సింగ్ గారు కూడా చాలా సార్లు చాలా మీటింగుల్లో చెప్పారండి. అతను ఎలా ప్రయాణం చేశారంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక ట్రైన్లో వెళ్తే ఎలా ఊగుతాం కదా, అలా ఊగినట్టు ఉంటుంది ఒళ్ళంతానే. అంత ఎక్కువ ప్రయాణం చేస్తూ ఊగినట్టు ఉంటుంది. ఇంట్లో కూడా అతను తింటూ ఊగుతుండేవారట, పడుకుంటూ ట్రైన్లో ఎలా ఊగుతారో అలా ఊగుతుండేవారట, నిల్చున్నా ఊగుతుండేవారట. ఆ ఆ, ఏం పేరు, సిద్ధార్థ్ సింగ్ గారు వాళ్ళ మిస్సెస్ పేరు చెంచిలా మేడం గారు. ఏం బాబు ఏంటి ఇలా ఏమవుతుంది మీకు అని చెప్పి అడుగుతుండేవారట ఆవిడ. అంటే నిద్రకి నిద్ర బలవంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటి గేట్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ స్టీరింగ్ మీద తల పెట్టుకుని అలా పడుకుంటున్నాడు. ఉదయం లేచి ఆ వాచ్మెన్ వచ్చి అరే సార్ ఇక్కడే రాత్రంతా పడుకుంటున్నారని లేపితే కానీ అతనికి తెలియలేదు. అంత కష్టంలో అతను ఆ రోల్ మోడల్ అయ్యారు అతను మనకి. సో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి జీవితం ఉందండి. బట్ మనం కొంచెం చేంజ్ చేసుకోగలిగితే, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే మనం కరెక్ట్ గా చేయగలం, కరెక్ట్ గా చెందగలం. బట్ దానికి వితౌట్ ఎడ్యుకేషన్ తో మనం చేస్తే పని రేపు పొద్దున్న అది ఏమైపోతుందో తెలియదు. కానీ విత్ ఎడ్యుకేషన్ తో చేస్తే, విత్ సిస్టమ్ తో చేస్తే డెఫినెట్లీగా మనం ఉన్నా లేకపోయినా అది గ్రో అయిపోతుంది.
అది నా యొక్క ఇంటెన్షన్, అది నా ఆలోచన. నా ఆలోచన మీరు ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు, అది నాకు తెలీదు. సిద్ధార్థ్ సింగ్ గారు అదే చెప్తారు. ఎవరెవరేమి నీ గురించి అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం బుర్ర జల్లుతున్నారో నీకు అనవసరం. నీ లోపట నువ్వేమనుకుంటున్నావు అది ఇంపార్టెంట్ అని చెప్తారు. సో నా లోపటైతే ఇదే ఉందండి. ఈ భూమి మీద లేకపోయినా మన యొక్క టీమ్స్ మాత్రం రన్ అవ్వాలి, గ్రో అవ్వాలి. ఒక ఆటో పైలట్, ఒక ఆర్గనైజేషన్ తయారవ్వాలన్న తపన. సో థ్యాంక్ యూ అండి. ఇంతసేపు నన్ను విన్న మీ అందరికీ పేరు పేరున అందరికీ నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏదైతే కమాండ్మెంట్ ఉందో, గ్యారంటీ వే టు ద సక్సెస్ గ్రూప్ ఏంటి, ఇది అందులో ఏమేమి డైలాగ్స్ ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచో బ్యాంక్కి వెళ్తున్నారు, క్యాషియర్ చూస్తున్నారు, ఆ క్యాషియర్కి ఎలాగైనా చెప్పాలి, బిజినెస్ గురించి ఎలాగైనా చెప్పాలి అనుకుంటున్నారు. బట్ పాపం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఎలా ఓపెనింగ్ చేయాలో మనకు తెలియదు. ఆ ఓపెనింగ్ చేసేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ చేయాలి, ఏమేమి డైలాగ్స్ చెప్పాలి, అతని అపాయింట్మెంట్ ఎలా ఫిక్స్ చేయాలి, ఇదంతా ఆ యొక్క సెకండ్ పిల్లర్ లో, ఆ సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటే ఇంకొక 3 రోజులు మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహా మేరకు మనం చేద్దామండి. థ్యాంక్ యూ అండి. ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నన్ను భరించినందుకు, నన్ను విన్నందుకు, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, నన్ను అభిమానించినందుకు, సో వాట్ ఎవర్ మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. సో మీ అందరికీ నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుతో నా యొక్క టాక్ ని నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ 4 days నుంచి సెషన్ ఇస్తున్నందుకు. సో మిలీనియర్ గా ఎదగాలి అంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది నాకైతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ లాగా అనిపించింది సార్. ప్రొఫెషనల్ కోర్స్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలని ఆలోచిస్తారు. కానీ బిజినెస్ లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్టేజ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని ఈ 4 stages ఈ రోజు చెప్పిన సిగ్నిఫికెంట్ స్టేజ్ లో అయితే ఈ 3 స్టేజ్లు దాటాలి అంటే ఎంతో పేషెన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడి 4th స్టేజ్ కి వస్తాము. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. నాకైతే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతాను, ఇవన్నీ నేను తట్టుకుంటాను, ఇవన్నీ నేర్చుకుంటాను, నేర్పిస్తాము అని ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అయితే నా మైండ్ సెట్ లో నేను ఇంప్రూవ్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. మా టీం అందరి తరఫు నుంచి మీకు నిజంగా హార్ట్లీగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ భారతి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ గురుజీ. ఒక్క నిమిషం మేడం, సార్ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. సార్ మాట్లాడండి సార్, రామారావు గారు మాట్లాడండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సూపర్ ఎక్సలెంట్ సెషన్ సార్. ఈ రోజు మా లైఫ్ ఎక్కడ ఉంది, మేము ఏ లైఫ్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చాలా క్లారిటీ తెలుసుకున్నాం సార్. ఈ రోజు ఏదైతే సాధారణ జీవితం ఉన్నదో, ఈ యొక్క సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితానికి వెళ్ళడానికి ఏమేం పాటించాలి, ఏమేం నేర్చుకోవాలి, ఎలా స్టెబిలిటీ, ఎలా స్థిరంగా ఉండాలి, మా మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆ మైండ్ సెట్ తోటే ఈరోజు ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈరోజు మీరు ఈరోజు 4 రోజులు ఇచ్చినటువంటి సెషన్ ఏదైతే ఉందో అది బలంగా మేము తీసుకున్నాం సార్. ఖచ్చితంగా మా యొక్క ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ ని మార్చుకోవడానికి, ఒక తరతరాలు గుర్తుండేలా ఆ యొక్క లైఫ్ ని నిర్మించుకోవడానికి ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా బలంగా తీసుకున్నాం సార్. ఖచ్చితంగా మేము ఆ యొక్క అసాధారణ జీవితాన్ని పొందుతామని ఆ యొక్క సంకల్పాన్ని ఈరోజు మేము తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి మా అందరికి కూడా మంచి స్ఫూర్తినిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సార్. సో పుల్లయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. పుల్లయ్య గారు, రమేష్ చంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పుల్లయ్య సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఇలా మీరు చెప్పిన సెషన్ ఏంటంటే మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్నట్టుంది సార్. ఎందుకంటే చేసే తప్పులేంటి, చేసేది ఏంటి, రియల్ గా భూమి మీద ఎవరికైనా శాశ్వతం అనేది కాదు సార్. రేపు ఉంటామో ఉండవో తెలియదు, బట్ మన టీం అనేది ఉండాలి. అది మీరు అన్నాక చాలా అదైపోయింది సార్. ఏంటంటే ఎస్, ఈ రోజు వర్క్ చేస్తున్నామంటే ఏదో అప్పుడప్పుడు ఆ రోజు పీవీలు ఆ నెల ఓచర్ కోసమే కష్టపడుతున్నాం, కానీ కరెక్ట్ గైడ్ లైన్స్ చేయకుండా వాళ్ళకి
ఎడ్యుకేషన్ ఇవ్వకుండా పీవీఎల్ వెంకట పడుతున్నాం సార్. ఇది వాస్తవం. బట్ ఇప్పుడు నుంచి మేము చేంజ్ చేసుకుంటాం సార్. మా లైఫ్ ఏంటంటే మేము భూమి మీద ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇబ్బంది పడకూడదు. అందుకు చేయాలంటే టీముని కరెక్ట్ ఎడ్యుకేషన్ చేస్తూ ఒక 3 తరాల పాటు ఇన్కమ్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి వాళ్ళకు స్లో అయినా కంపల్సరీ ఎడ్యుకేషన్ చేసి మన వేలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఒక సిస్టమ్ మీద తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో మీరు నేర్పించిన ఆ బాటలో మేము కూడా కంపల్సరీ మేము నడుస్తూ మా టీం నడిపిస్తాం. వచ్చిన వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తాం. ఎట్టి పరిస్థితి ఇవాళ నా కోసం కాదు, భవిష్యత్తు కోసం పనిచేయాలి, నేను నా పిల్లల కోసం పనిచేయాలనే ఒక థాట్ వాళ్ళ క్రియేట్ చేసి ఇంకా మేము కంపల్సరీ వాళ్ళకు ఎడ్యుకేషన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. 4 రోజులు మాకు ఎంత రిస్క్ తీసుకొని చెప్పినందుకు. ఎందుకంటే ఇప్పటిదాకా నడుస్తా ఉంది మోటివేషన్ ఎవరికి ఏంటంటే క్లారిటీ అంటున్నారు కానీ వాస్తవంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎక్కడ చూసినా కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇట్లా ప్రొడక్ట్ ఏముందని చెప్తున్నాం, మేమే చెప్తున్నాం. బట్ ఇప్పటి నుంచి చేంజ్ చేసుకుంటాం సార్. కంపెనీ సిస్టమ్, ప్రొడక్ట్, క్లారిటీ, ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ గురువు గారు, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా తరపున, నా టీం తరపున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ పుల్లయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ చంద్ర గారు మాట్లాడండి సార్. శ్రీం రిజి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. మాటలు అయితే రావట్లేదు కానీ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాం అనేది ఒక్కటే కనబడుతుంది కంటికి. ఒక మాట సిద్ధార్థ్ సింగ్ సార్ ముచ్చట చెప్తుంది. ఇలా సార్ని చూస్తే వాస్తవానికి అన్నట్టు ఇలా ఒక టీంను తయారు చేసుకుంటూ ఇలా త్రూఅవుట్ ఇండియాలో 90% సార్దే టీము నాకు తెలిసి. మళ్ళీ ఇప్పుడు అవతల దేశంకి వెళ్ళేసి చేసుకుంటున్నాడు. ఆడ మళ్ళీ ఒక మొక్క నాటడానికి ఇలా ఫిలిపీన్స్ కానీ, పైరాడ్ కానీ, ఇంకోటి కానీ, గనా కానీ అక్కడికి వెళ్ళి మీటింగ్స్ చేసుకుంటున్నాడు. అంటే ఒక లైఫ్ అనేది చూసిన తర్వాత అంటే ఏదైతే ఒక 3-4 years మనం నిలబడి స్టెబిలిటీ పీరియడ్ లో నిలబడితే ఒక 2 నుండి 3 సంవత్సరాలు తర్వాత 27 సంవత్సరాలు ఆటోమేటిక్ అదే కనబడుతుంది. ప్లస్ 3 తరాలు ఏదైతే 3 generation ఇన్కమ్ అనుకుంటున్నామో అది కూడా కంటికి కనబడుతుంది. దాని గురించి నిలబడితే ఇలా సిద్ధార్థ్ సింగ్ సారు చూస్తే మనం ఎందుకు తీసుకోవద్దు అనే ఆలోచన ఉండాలి సార్. ఇది ఏంటంటే అసలు ఈ లైఫ్ 4 స్టెప్పులు ఏవైతే ఉన్నాయో 4 స్టెప్లు సర్వైకల్ పీరియడ్, స్టెబిలిటీ పీరియడ్ అండ్ అసలు నాకైతే మాటలు రావట్లేదు అసలు యాక్చువల్ గా. సక్సెస్, నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ లైఫ్ వచ్చేసి ఏంటంటే మాటలు రావట్లేదు అసలు. ఎందుకంటే ఆ లైఫ్ అనేది కనబడుతుంది నాకైతే. వాస్తవానికి కళ్ళు మూసుకుంటే ఏదైతే మా గురువు గారు మెడిటేషన్ అని నేర్పారు, ఈ శ్రీం రిజి ఢిల్లీకి పోయి 15,000 పెట్టి నేర్చుకొచ్చుకున్నాం. ఆ రోజు స్టోరీలు రాయమంటే కళ్ళు మూసుకొని మీరు ఏమి ఊహిస్తున్నారు, మీ జీవితాన్ని ఏమి ఊహిస్తున్నారు, మీకు ఒక 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు, మీ సినిమా మీరు తీసుకోండి, మీరే కర్త, మీరే కర్మ, మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరే ప్రొడ్యూసరు, మీరే అన్నిటికీ మీరే రాయండి మీ జీవితం అంటే ఆ రోజు రాసినాం. మా పిల్లల లైఫ్ ఎలా ఉండాలి, మనం ఎలాంటి కారు కొనుక్కోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఆ రోజు రాసిన మా డైరీ ఇస్తే సక్సెస్ బై ఉంది కదా సార్, చాయిస్, సక్సెస్ బై చాయిస్ డైరీ ఇప్పటికే ఉంది మన దగ్గర. గ్రేట్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళాము. ఆ రోజే చూసినాము, ఆ రోజు చూసినాం కాబట్టి నిలబడ్డాం, కష్టపడ్డాం, నిలబడ్డాం. జీవితాన్ని ఒక రకంగా ఒక 20-30% అలా సక్సెస్ రూట్ లో ప్రయాణిస్తున్నాం. సక్సెస్ ఇస్ నాట్ ఏ జర్నీ, సక్సెస్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఏ జర్నీ అన్నట్టు. ఆ జర్నీలో మీరు చెప్పినట్టు నేను పెద్ద సక్సెస్ కాలేదు కానీ సక్సెస్ లో ప్రయాణం చేస్తున్నాం అన్నట్టు. మేము కూడా ఇవన్నీ నేర్చుకొని, అందుకే ఎప్పుడు చెప్పుకునే మాట, మోటివేషన్ అప్పటిది, ఎడ్యుకేషన్ ఎప్పటిది. ఇలాంటి ఎడ్యుకేషన్ తీసుకున్నాం కాబట్టి ఇలా మా సక్సెస్ లో ఒక భాగం అయిపోయినాం. అసలు చాలా సూపర్. ఇది నేర్చుకుని ఈ సబ్జెక్టు, ఈ 4 రోజుల సబ్జెక్టు వల్ల ఒక 4 మారినా చాలా అని చెప్పినాను. మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక 4 మారినా ఆ 4 పిల్లర్సే 400 మందిని తయారు చేయొచ్చు, 4,000 మందిని, 40,000 మందిని, 4 లక్షల మందిని కూడా వాళ్ళే తయారు చేయవచ్చు. కానీ ఇంకా లాస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఇంకా 3 days సెమ్ ఇస్తున్నారు. సబ్జెక్ట్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం గురుజీ.
మాకు సబ్జెక్ట్ కావాలి. మోటివేషన్ అనేది అప్పటిది, దానికి పెద్ద ప్రియారిటీ ఇవ్వను నేను దానికి. కానీ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి దానికి ప్రియారిటీ ఇవ్వాలి. సక్సెస్ ఇవ్వాలి కాబట్టి రేపు వస్తుంది. కానీ మన సూత్రం ఉంది కదా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇలా మా ఛాంపియన్ టీమ్ కి స్లోగా రావచ్చు, కానీ స్టెబిలిటీగా వస్తుంది. మేము ఇంట్లో కూర్చున్నా కూడా మన డబ్బులేనో మనకు వచ్చేస్తుంది. ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మీరు నేర్పింది వాళ్ళకి ఇస్తున్నాం. అందుకే రోజు సబ్జెక్ట్ నడుస్తూనే ఉంది మన టీంలో. ఆ సబ్జెక్ట్ ఇస్తున్నాం కాబట్టి స్టెబిలిటీగా మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. కానీ ఇలాంటి సబ్జెక్టులు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గురూజీ. ఇంతకు మించి మేమైతే ఏమి ఇచ్చుకోలేము కదా, ఏమి ఇవ్వలేము కూడా. థ్యాంక్ యూ తప్ప, కృతజ్ఞత భావం తప్ప. ఏంటంటే ఎప్పుడు మనకు నేర్పింది అదే కదా, కృతజ్ఞత భావం ఉండాలి. ఒక అప్లైనర్ కి, ఒక మెంటర్ కి, ఒక డౌన్లైన్ కి కూడా ఉండాలని చెప్పుకుంటాను నేనైతే. మనిషికి ఆ గ్రేట్ఫుల్నెస్ ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటుందో 100% ఈ 4 స్టెప్పులు, 4 పీరియడ్స్ ఆటోమేటిక్ గా భగవంతుడు మనల్ని తీసుకుపోతాడు అనుకుంటాను నేనైతే. అందుకే ఆ కృతజ్ఞత భావాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. 100% అది ఉండాల్సిందే మనిషికి. ఎవరికనే విషయం పక్కకు పెడితే నాకైతే నా నుండే మొదలు కావాలనుకుంటా. కాబట్టి ఆ కృతజ్ఞత భావం 100% మీ రూపంలో మాకు ఉంది గురూజీ. ఎప్పుడు మీకు కృతజ్ఞతనై ఉంటా. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఖచ్చితంగా మనం చేద్దాము, కంటిన్యూ చేద్దాం. అది కూడా తెలుసుకోవడం మన టీంకి ఇవ్వడం మన బాధ్యత, మన ధర్మము. కృతజ్ఞత భావం అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్ గా చెప్పండి గురూజీ. కథ అంటే, ఒకసారి ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు రూల్ ఏంటంటే ఆ రాజ్యంలోని ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదన్నమాట. సో ఎందుకంటే కొన్ని విషయాల్లో రూల్స్ కఠినంగా ఉంటేనే మనం మారడానికి, మనం ఇంకా ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరు తప్పు చేసినా ఏం చేస్తారంటే పెద్ద అడవి కుక్కలు ఉంటాయి బోన్లోని, ఆ బోన్లోకి తీసుకెళ్లే వ్యక్తిని పడేస్తారు. అవి చక్కగా వాటికి ఆహారం అయిపోతున్నారు అనమాట. అది రూల్ మాట. అక్కడ తప్పు చేస్తే ఒకసారి పొరపాటు ఏం జరిగిందంటే మంత్రి వాళ్ళ తప్పు జరిగిపోయింది. మంత్రి చిన్న పొరపాటు చేస్తారు. ఇప్పుడు మంత్రి అంటాడు, అయ్యా రాజా, మీ రాజ్యాన్ని నేను చేయడానికి నా యొక్క సలహాలు అది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఈ రోజు మన రాజ్యం చాలా శుభ్రంగా, చాలా సూపర్ గా ఉంది. సో నాకు ఏదో పొరపాటును తెలియగా లెక్కలో ఏదో తప్పు అయిపోయింది అంటే, లేదు మంత్రి, అందరికీ ఒకటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇంక నువ్వు కూడా వెళ్ళిపోవలసిందే బోన్లోకి అని చెప్తారు. మంత్రి అంటారు, లేదు రాజా, కొంచెం దయతలిచండి, నాకు తప్పు అయిపోయింది అని ఎంతో ప్రాధాయపడతారు. లేదు, రూల్ ఈజ్ రూల్ ఫర్ వెళ్ళిపోవలసిందే, నువ్వు కూడా బోన్లోకి వెళ్ళవలసిందే అని చెప్తారు. అప్పుడు మంత్రి గారు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అతను అంటారు, రాజా అయితే నాకు ఒక చిన్న ఆఖరి కోరిక తీర్చండి, నా ఆఖరి యొక్క మనం మన్నించండి. అంటే ఏంటి నీ ఆఖరి? నేను ఖచ్చితంగా మీ యొక్క కోరిక మేరకు, మీ యొక్క ఆజ్ఞ మేరకు నేను ఆ కుక్కల యొక్క బోన్కి వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను. కానీ నాకు ఒక 20 రోజులు టైం ఇవ్వండి. 20 days తర్వాత మీరు ఆ కుక్కల దగ్గరికి నాకు ఆ బోన్లో వేసేయని అంటారు. సరే, అది చివరి కోరిక కదా, ఈ లోపల లైఫ్ లో చూడవలసినవి, చేయవలసినవి ఉంటాయి కదా. సరే మంత్రి, నీ ఇష్టం, నీ కోరిక నేను మన్నిస్తున్నాను. 20 రోజుల తర్వాత మాత్రం నువ్వు ఖచ్చితంగా, నా రూల్ అది, నా రాజ్యం, నా మాట అది, నా మాట పోకూడదు. కాబట్టి నువ్వు 20 రోజుల తర్వాత వెళ్ళిపోను. ఖచ్చితంగా రాజా, మీ మాటకి నేను జవదాటను ఖచ్చితంగా అంటారు. ఆ తర్వాత 20 రోజులు గడిచిపోతుంది. ఈ రాజా గారు ఈ మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ పైన అతను చూస్తూ ఉంటారు, ఆ భూమిలోకి పంపించేస్తారు. ఆ కుక్కలు ఎంతో ప్రేమగా మంత్రి గారి దగ్గరికి వచ్చేసి అవి వాసన చూస్తున్నాయి, మంత్రి గారిని నాకుతున్నాయి, మంత్రి గారితో ఆడుకుంటున్నాయి. ఇది రాజా చూసి మతిపోయింది. రాజా చెప్తారు, మంత్రి రాజుకి ఏం అర్థం కావదు, ఏంటి కుక్కలు ఏంటి మంత్రితో ఇంత ఫ్రెండ్షిప్ అయిపోయింది, ఇంత స్నేహం అయిపోయింది, ఏంటి ఇలాగా అని చెప్పేసి అర్థం కాదు. చాలాసేపు చూస్తాడు, చాలాసేపు ఎంతసేపు ఉన్నా అవి ఏమి చేయట్లేదు. ఆ మంత్రి గారిని చక్కగా ఆడుకుంటున్నాయి, మంత్రి గారిని ప్రేమిస్తున్నాయి, అభిమానిస్తున్నాయి. ఎంతో ఇదిగా ఉంది ఆ వాతావరణం. అప్పుడు రాజు అంటారు, ఇంకా కుక్కలు నీకేం చేయవని నాకు అర్థమైంది, నువ్వు మీదకి రాముంటారు. సో అప్పుడు మంత్రి గారు ఆ బోర్డు నుంచి బయటకు వస్తారు, మీదకి వెళ్తారు. చెప్పండి రాజా అంటే, ఏంటి నాకు అర్థం కాలేదు, ఈ కుక్కలు నీకేం చేయట్లేదు ఏంటి, ఎవరిని ఇప్పుడు తినేస్తాయి, పీక్కుంటాయి కదా. నేనంటే రాజా నేనేం లేదు, 20 రోజుల టైంలో ఏం చేస్తానంటే దానికి ట్రైనింగ్ ఇచ్చాను, దానికి మంచిగా బిస్కెట్లు వేస్తాను, మంచిగా ఆహారం పెట్టాను, దాని మీద చేసి పామాను, దాంతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, దాంతో నేను స్నేహం చేశాను. ఆ స్నేహం చేయడం వల్ల అది ఏమైపోయిందంటే నన్ను ఏమీ చేయట్లేదు. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి మీ దగ్గర సర్వీస్ చేశాను, మీతో కలిసి ఉన్నాను, మీతో స్నేహం చేశాను, మీ రాజ్యాన్ని పాలించాను. బట్ మీరు మాత్రం నాకు
చచ్చిపోవాలని చెప్పారు. చిన్న తప్పుకి ఇది ఎక్కడ రూల్ అంటే మరి నా మాట పరిస్తే ఏం లేదు రాదా, మీ మాట మీరు నెరవేర్చుకున్నారు, కుక్కల భూమిలో పడేస్తున్నారు, పడేస్తారు, అవి చంపలేదు. సో మీ వాగ్దానం ఇదేంది అని చెప్పి అతను తెలివిగా తను రక్షించుకున్నారు. ఈ రోజు మన యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే చాలా విశ్వాసం మనం నిల్చోబెట్టుకోలేకపోతున్నాం, విశ్వాసంగా ఉండలేకపోతున్నాం. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా విశ్వాసంగా మన టీం గురించి కానీ, మనం టీం మెంబర్స్ గురించి కానీ, ఎవరి గురించి అయినా మన లైఫ్ లో ఎదగాలంటే ఈ యొక్క విశ్వాసం ఉంది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకో సార్ విశ్వాసం అంటే ఈ కథ గుర్తుకొచ్చింది మైండ్ లోకి, ఏదైతే మైండ్ లోకి వచ్చిందో చెప్పాలని, చెప్పకపోతే అది కొంచెం బాగోదు నాకు ఆ ఫీలింగ్, అందుకని చెప్పేశాను. థ్యాంక్ యూ రమేష్ గారు. మన మధ్య విజయ వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు. వాళ్ళ మాటలు కూడా 2 విషయాలు మనం విందామండి మనందరం. ఖచ్చితంగా గురుజీ. ఓకే అండి, విజయ వెంకటేష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. సో క్యాంప్ లో ఏ విధంగా అయితే మైండ్ సెట్ చేంజ్ అంటే 2 days వస్తే అక్కడ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయితే సార్, ఏదైతే అక్కడ వచ్చినామో పూర్తిగా అది ఉండదు. సో మొత్తం ప్లే చేయాలన్న ఆలోచనలు వస్తా ఉంటాయి బూట్ క్యాంప్ లో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక బూట్ క్యాంప్ లో ఏదైతే సబ్జెక్ట్ తీసుకొని ఎనర్జీగా తిరిగి వస్తామో అట్లా ఎనర్జీ అయింది సార్ మాకు. సో చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. సో మీరు ఫోన్ లో చెప్పిన అంటే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మా ఎదురుగా చెప్పినట్టే అనిపిస్తా ఉంది సార్. మీ వాయిస్ కానీ మీరు కళ్ళెదురుగానే కనిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి సబ్జెక్ట్ ఇవ్వడం వల్లనే మేము ఇట్లా ముందరికి వెళ్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెక్షన్స్ చాలా అవసరం మాకు. సో మాకే కాదు, మా టీం సభ్యులకు అందరికి అవసరం ఉంటుంది సార్ మీ సెక్షన్స్. సో మీరు మీ వాయిస్ ఇట్లా మీ వాయిస్ తినకపోతే ఇంత చెక్కు తీసుకునేటోళ్ళం కాదు. మా బూట్ క్యాంప్ లేకపోతే నేనైతే నిజంగా అక్కడ ఈ బిజినెస్ లో పెద్దగా నిలబడేటోనేమో కాదనిపిస్తుంది సార్ బూట్ క్యాంప్ రాకపోతే. సో మొత్తం మైండ్ సెట్ అంతా చేంజ్ చేసారు సార్. చేంజ్ చేయడం వల్లనే మీ ఇక్కడ జర్నీ చేస్తా ఉన్నాం కంపెనీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు మాట్లాడండి. ఈ రోజు వండర్ఫుల్ సెషన్ సార్. ఈ 4 days లో తీసుకున్నటువంటి సెషన్ లో చిన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం గెలవలేదనుకో మనకి సక్సెస్ వస్తుందా, లైక్ పైన మనం ఇన్కమ్ తీసుకోగలుగుతామా అని చెప్పేసి ఒక డౌట్ గా ఉండేది సార్. ఒకప్పుడు ఆగిపోవాలి అనుకున్నటువంటి మేము ఈ 4 days సెషన్ లో ఇంతకంటే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ పెద్దది ఆటంకాలు ఎదురైనా కానీ దాన్ని ఎదుర్కొని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నెగ్గాలనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది సార్ మాకు ఈ 4 days లో మీరు ఇచ్చినటువంటి సెషన్ లో. ఈ స్టెబిలిటీ, సర్వైవల్ పీరియడ్ ఇదంతా వరకు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ దొరికిందని ఫీల్ అవుతున్నాను సార్. నాతో పాటు నా టీం మెంబర్ కూడా రెగ్యులర్ గా విన్నారు. సో ప్రతి ఒక్కరం సక్సెస్ తీసుకున్నాం సార్ 100%. సో ఇది నోటెడ్ అయిపోయింది సార్. ఐ గివ్ సిగ్నిఫికెంట్ లైఫ్ అనేది. సో ఇది నేనైతే పదే ఒక 2 days నుంచి నాకు నేనే అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మురళి గారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. జ్యోతి మేడం మాట్లాడండి. జ్యోతి గారు, కొమ్ము జ్యోతి గారు హ్యాండ్ రైజ్ చేశాను. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఎస్టీజన్స్. సార్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. గురువు గారితో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకోండి సార్. ఓకే. ఇక్కడ రేణుకా గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడండి మేడం. రేణుకా గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. సిగ్నిఫికెంట్ లైఫ్ దీని గురించి మీరు ఎన్ని రోజులు మాట్లాడమన్నా మాట్లాడేలాగున్నారు. ఇంకా మీ సెక్షన్ విన్న ప్రతిరోజు కొత్త పాయింట్లు అనేవి మాకు ఇంకా తెలుసుకోవాలనేది ఉంది. అసలు మనము ఎట్లా అంటే ఏ గ్యారంటీ ఫెయిలియర్ గ్రూప్ లో ఉన్నామా, గ్యారంటీ సక్సెస్ గ్రూప్ లో ఉన్నామా, సక్సెస్ గ్రూప్ లో ఉంటే ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అంటే చాలా బాగా అర్థమైంది సార్.
ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ఈ సిగ్నిఫికెంట్ లైఫ్ లో మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది చాలా బాగా అర్థమైంది సార్. ఇంకా మిలియన్స్ లో ఎదగాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా మంచిగా చక్కగా అర్థమైంది సార్. మాకు ఈ 4 days సెక్షన్ చాలా బాగా అనిపించారు. మీ విలువైన మాటలు చాలా మంచిగా అనిపించినాయి సార్. చాలా మంచి మంచి పాయింట్స్ ఎట్లా ఎదగాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, అసలు దీంట్లో ఏ విధంగా ఇంకా ముందుకు ఇంకా మన మైండ్ సెట్ చేసుకుంటే ఎలా ఏ విధంగా ఎదగాలనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుల్తాన్ గారు మాట్లాడండి, ఎండి సుల్తాన్ గారు. మార్నింగ్ సార్. ఈరోజు చాలా చాలా గ్రేట్ సార్. మనం ఎవరైనా మన టీంలోకి ఆహ్వానించిన సర్వైవల్ పీరియడ్ లో వస్తారు సార్. వాళ్ళు 0 knowledge వస్తారు, తమ గత జీవిత అనుభవంతో వస్తారు. వాళ్ళకి కరెక్ట్ గా మనం ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకొస్తే చాలా చాలా ముందుకు వెళ్ళిపోతారని ఈ మాటలతో నాకు అర్థమైంది సార్. ఆ తర్వాత అతనికి ఎబిలిటీ పీరియడ్ లో గ్రేట్ ఇన్కమ్ అది ఎంతైనా కావచ్చు, అది గ్రేట్ ఇన్కమ్ సార్. ఆ తర్వాత పీరియడ్ లోకి వచ్చిన తర్వాత మనకు మనం రోడ్మల్ గా అన్ని విషయాల్లో మార్చుకోవాలని చాలా మంచి విషయం సార్. అది మనల్ని మనం రోడ్మల్ మార్చుకుంటే మనం చూసి మన వెనక ఉన్న మన డౌన్ లైన్ వాళ్ళంతా మనం నేర్చుకుని మనతో పాటు ఫాలో అవుతాం సార్. అది చాలా బాగా తర్వాత కమిట్మెంట్ గురించి మీరు చెప్పరు, మనం కారణాలు చెప్పడానికి ఆస్కారం లేకుండా ఉండాలి సార్. మనం అప్పుడు నా పర్మిషన్ లేకుండా నాకు నిద్ర ఎలా అని చెప్పాను సార్. చాలా ఎక్సలెంట్ లైన్ సార్. అది నాకు చాలా చాలా కనెక్ట్ చేస్తారు అది. ఆ తర్వాత చివరిగా మనం సిగ్నిఫికెంట్ లైఫ్ అచీవ్ అయిన తర్వాత మనం అన్ని సాధించిన తర్వాత మన కోసం కాకుండా సమాజం కోసం బ్రతకడం, అందువల్ల దాంట్లో 90% ఇతరుల కోసం ఖర్చు చేయడం అనేది చేయగలిగిన రోజు అది మన జన్మకి చచ్చిపోయే వాళ్ళలో కాకుండా ఇచ్చిపోయే వాళ్ళ టైంలో తీరిపోతామని అర్థమైంది సార్. ఇది మనకి ఇది ఒక్కటి వెస్టేజ్కి ఒక్కటి ఒక్క సాధ్యమని నాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుల్తాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ్చంద్ గారు మాట్లాడండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సార్ మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక అసాధారణమైన జీవితం గడపడానికి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఆ దైవం ఏదైతే ఉందో కొంతమంది కొన్ని బాధ్యతలు ఇస్తుంది, మీకు ఆ బాధ్యత ఇచ్చింది మీరు ఉన్నా లేకపోయినా ఒక వ్యవస్థని స్థాపించండి అని నాకైతే అదే అర్థమైంది. సో మీరు ఒక వ్యవస్థ కోసం పోరాడుతున్నారు, ఖచ్చితంగా అందులో మేమందరం భాగస్థులం అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? చేద్దాం మన సెషన్. మా గ్రూప్ లీడర్ శ్రీమృజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సో ఎక్సలెంట్ సార్. ఈరోజు ఇంకా ఏదైతే మీరు సెషన్ అన్నదో అది కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో తప్పకుండా సార్, తప్పకుండా చేద్దాము సార్. లీడర్స్ తో మాట్లాడి చేద్దాము. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒక్కరిద్దరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఓకే, ఒకరిద్దరు శ్యామకూర్ ఇంకే సార్ అన్ని తీసుకోండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మీ నోటిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్క మాట ఒక అనుమతి సార్. ఏది అందులో తక్కువ లేదు. మైండ్ సెట్ గురించి సూపర్ గా చెప్పారు సార్. ఏంటంటే మనం ఏ ప్రపంచంలో, వాస్తవ ప్రపంచంలో డ్రామా ప్రపంచంలో మొత్తం మనం జీవించే మొత్తం డ్రామా ప్రపంచం, లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని బ్రతున్నాం. వాస్తవానికి మనం ఉన్నది ఏంటి దాన్ని గుర్తు తెలుసుకుంటే దాని గురించి ఎలా జీవించాలనేది క్లారిటీ బాగా చెప్పారు సార్. మనం ఉన్నా లేకపోయినా కానీ మన టీం రన్ కావాలి, అది బాగుంది సార్. అది
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఆల్ ది Thank బెస్ట్ you, సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ ఈరోజు సెక్షన్ అనేది చాలా వండర్ఫుల్ ఉంది సార్. ఈ 4 days అనేది ఏంటంటే ఫస్ట్ సేవాభావం సార్. మనం ఎంత అంటే ఈ భూమి మీద లేకపోయినా మనకు ఆ స్థాయికి వెళ్తే డబ్బు అనేది ఆటోమేటిక్ వస్తుంటది. కాబట్టి దాన్ని ఇతరులకు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి అనేది చాలా నచ్చింది సార్ నాకు. మనకు ప్రజలకు సేవ చేసిన అనుకో మనము స్థిర స్థాయిలో నిలబడగలుగుతాం. అంటే మన వంశం అనేది తరతరాలు గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. దామోదర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ జీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సూపర్ ఉంది సార్. ఈ 4 రోజుల సెక్షన్ చాలా వండర్ఫుల్ చెప్పారు సార్ మీరు. అసలు నిజంగా లైఫ్ అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అంటే డబ్బుతో ముఖ్యం కాదు, డబ్బు వచ్చేది వస్తున్నా ఉంటది, కానీ మన మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, లైఫ్ లో టోటల్ గా ఎట్లా నిలబడాలి అన్నటువంటిది, మనం ఉన్నా లేకున్నా జీవితం నువ్వడాలి అని అంటే మన యొక్క ఈ యొక్క కంపెనీ కానీ ఇది కానీ ఆ స్థిర స్థాయిగా దాన్ని కంటిన్యూ చేయాలన్నటువంటి మీ యొక్క డ్రీమ్ బాగున్నది సార్. ఇది వండర్ఫుల్ నిజంగా. అందులో మేము కూడా ఒక పార్టిసిపేట్ భాగస్వామే సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా నెరవేరుస్తాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దామోదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇచ్చిన సెషన్ ఏమని చెప్పారు సార్? ప్రతి ఒక్క చిన్నగా దగ్గర నుంచి ఇక్కడ 1% కూడా తప్పిపోకుండా, మిస్ అవ్వకుండా మంచి లాజికల్ తో టీమ్ తీసుకెళ్ళగలగాలని ఎవరి పాయింట్ మీరు మాకు ఇస్తున్నారు సార్. సార్ నేను ఒక మాట చెప్పాలి అంటే, మీరు మిమ్మల్ని మీ మదర్ గారు ఫాదర్ గారు ఎందుకన్నారో తెలియదు, కానీ మీరు మా కోసమే కన్నట్టున్నారు సార్. ఎందుకంటే ఇంతమందిని ఫాలోఅప్ చేయడం మామూలు విషయం కాదు సార్. ఇంతమందిని బలోపేతం చేయడం అంటే ఏ జన్మలో చేసుకున్నామో మాకు ఇట్లాంటి గురువు గారు దొరికారు. ఒక నాయకుడు ఎంత బలంగా ఉంటే టీమును కూడా అంత బలంగా నడిపించగలుగుతాడు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి మీరు ఇచ్చిన 4th డే సార్. ఇది మీరు డే 1 నుంచి ఎక్కడ కూడా 1 పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క చిన్న తప్పు వైపు కూడా వెళ్లకుండా టీమ్ ను కరెక్ట్ మెయింటైన్ చేసేలాగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ అవుతున్నాం, ప్రతి ఒక్కటి మమ్మల్ని మాకు గుర్తొచ్చేలా చేస్తున్నారు సార్ మీరు. ఇలాంటి గురుగారు దొరకడం మా అదృష్టం సార్. మేము చాలా ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప వెస్టేజ్ లోకి రాలేదు, అందులోనే మీరున్న టీంలోకి రాలేదు సార్. సో అంత మంచి అదృష్టం చేసుకున్నాం కాబట్టి మీరు మాకు ఈరోజు ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి మీరు మాకు దొరికారు. మీరు మాకు దొరకడమే ఒక గొప్ప అదృష్టం సార్. దీంట్లో థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సెషన్లు ఇవ్వాలి మాకు, ఇంకా చాలా ఇవ్వాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. దీంట్లో మొత్తం అన్ని వదిలిపెట్టి జీవితం మొత్తం దీంట్లోనే ఉందని చాలా మంది నమ్మి దీంట్లోనే వర్క్ చేస్తున్నాం సార్. దీంట్లో నమ్మి వర్క్ చేసే ప్రతి వ్యక్తికి ఇట్లాంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఏ మిస్టేక్ చేయదో, ఏ వైపు వెళ్తే సక్సెస్ వస్తుందో, ఏ వైపు వెళ్తే మన టీంలో ఖరాబ్ అవుతాయో క్లియర్ కట్ గా తెలుసుకుంటారు. ఇది నిజానికి అయితే సార్. ఇదైతే ఈ స్కిల్స్ అన్ని మనలో ఉంటేనే తప్ప మనం లీడర్లను కాలేమో. ఒక లీడర్ మాత్రమే కొన్ని వందల మంది లీడర్లను తయారు చేయగలుగుతాడు. ఆ క్వాలిటీ ఉండాలంటే ఈ ఎడ్యుకేషన్ మొత్తం ఈ సీజన్ ఏదైతే మీరు పెట్టిరో ఇది మొత్తం కంప్లీట్ గా విన్నోళ్ళు మాత్రం 100% 100% వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. వాళ్ళ టీంలను కూడా మంచి బిల్డ్ చేసుకుంటారు సార్. ఇదైతే నేను బిలీవ్ చేస్తున్నా సార్. ఇది అందరూ చాలా మంది ఫోన్లు ఓపెన్ చేసి అక్కడ సార్ ఏమంటారు అనే ఉద్దేశంతో పెట్టుతున్న వాళ్ళైతే ఒక నిమిషం వినే ప్రయత్నం చేయండి. ఇది సార్ కోసమో లేకపోతే మీ పైన అప్లైనర్ కోసమో కాదండి, ఇది నీ కోసమే. నీ లైఫ్ బాగుండాలి అంటే నువ్వు సార్ చెప్పిన ప్రతి ఒక్కటి విని దాన్ని ఆచరించి అందులో ఏవైతే మీకు నచ్చినవో అవి నోట్ చేసుకొని దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్. వెస్టేజ్ లో నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు నువ్వు సాధించాలి అనే కసి నీలో ఉంటే మాత్రం
సార్ చెప్పిన ప్రతి పాయింట్ ను మీరు నోట్ చేసుకొని, సార్ చెప్పిన ప్రతి సెషన్ లో ఏదన్నా ఒక కీ పాయింట్ ఇస్తాడు మనకు సార్. ఏదన్నా ఒక కీ, ఆ కీని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ కీ పాయింట్ ని నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. నా ఇంటెన్షన్ ఏంటంటే మీకోసం అంతా నేను రికార్డ్ చేసి మళ్ళీ ప్లే చేయగలుగుతున్నా. కానీ ఇప్పుడు విన్నప్పుడు ఉన్నంత స్ట్రెంత్, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం క్లాస్ రూమ్ లో వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా వింటే మనం ఒక్కసారి దాన్ని చూసుకుంటే, ఎగ్జామ్స్ టైంలో ఒకసారి దాన్ని రివ్యూ చేసుకుంటే క్లియర్ కట్ గా మన మైండ్ లో ఫిట్ అయిపోతుంది. కానీ ఫోన్లలో చూసిన దానికి మనం పర్టికులర్ గా విన్నదానికి చాలా తేడా ఉంటది. సో ఫోన్లలో వినేది కాకుండా, మళ్ళీ ఆడియో వినేది కాకుండా కంప్లీట్ గా లైవ్ లో వినడానికి, తర్వాత ఫోన్ లో వినడానికి చాలా డిఫరెంట్ ఉంటది. సో ఆ డిఫరెంట్ ను క్యాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఎలాగో మళ్ళీ మన దగ్గర ఉంది కదా అని అట్లాంటి మిస్టేక్ చేయకుండా లైవ్ లో ఉండి ప్రతి ఒక్క కీ పాయింట్ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా టీం సభ్యులని. ఇది జీవితాన్ని మార్చే సబ్జెక్ట్, ఏదో చెప్పి వెళ్ళే సబ్జెక్ట్ కాదు. ఇది టెస్టమ్ అనే సబ్జెక్ట్ అసలు అంతకంటే కాదు. ఇది కనుక మీరు ఆచరిస్తే మీ జీవితం, మీ 3 తరాలు ఈ సమాజంలో చెప్పుకోదగ్గంత నిలబడితే ఆ స్థాయికి వెళ్తారు మీరు. సో అందరు దీన్ని బిలీవ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నందుకు, మమ్మల్ని ఇంత మంచిగా నడిపించాలని కోరుకుంటున్నందుకు. మీ ఆలోచన చాలా విలువైన సార్. ఆ విలువైన దాంట్లో మేము ఉండడం మార్చుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన ఎంఎస్ గారు గ్రేట్ పర్సన్, అది నువ్వు మాట చెప్తూ ఉంటారు. ఇది నా అదృష్టం కాదు, గత జన్మలో మా నాన్నగారు అమ్మగారు చేసుకున్న పుణ్యమే ఏమో ఈ జన్మలో మాకు వెస్టేజ్ దొరికింది. 100% వస్తుంది. మనం అంత పుణ్యాత్మలం కాదు. మన గత జన్మలో చేసిన ఇది కాదు, మన అమ్మ నాన్నగారు ఏదైతే పుణ్యం చేసుకున్నారో దానివల్లే మనకి ఈ జన్మ దొరికింది. కాబట్టి ఈ వెస్టేజ్ కూడా మనకు దొరికిందండి. ఇది రైట్ వర్డ్, చాలా బాగా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. నేనైతే సార్ చెప్పే మాటకి నేను చాలా ఫిదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఇక్కడ మన మధ్య ఎవరు వేముల కోటయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ దయచేసి ఎవరి పేరు పిలవట్లేదండి, కోరండి. సో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాను, కొంచెం టైం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. నన్ను పిలవలేదని మళ్ళీ అనుకోవద్దు అలాగా. ఓకే, మాట్లాడండి కోటయ్య గారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. మాట్లాడండి అమ్మా. నేను దామచర్ల నుంచి మాట్లాడుతున్నా సార్. నేను మీ సెషన్ 4 రోజుల నుంచి వింటున్నా సార్. మంచిగా అర్థమైంది సార్ నాకు. కాకపోతే ఫస్ట్ నేను గుంటూరు బూట్ క్యాంప్ లో మీ మాటలు విన్నా సార్. నేను మీ కొత్తగా వచ్చినా కూడా మొత్తం నాకు బాగా అర్థమైపోయింది. మీరు చెప్పే ప్రతి మాట బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఈ 4 రోజుల నుంచి చెప్పేవి కూడా మనం విశ్వాసంతోనే చేయాలి అనేది ఈ రోజు చెప్పిన మంత్రి రాజు కథ మాత్రం బాగా నచ్చింది సార్ నాకు. మనం చేసే పనులల్లో న్యాయం నిక్కి ఉంటే ఎక్కడ అడవిలు వేసినా ఎక్కడ వేసినా కానీ గెలిచేస్తాం సార్. భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం చేసేది న్యాయంగా లేనప్పుడే భయపడాల్సి వస్తుంది సార్. మీరు చెప్పిన మాటలల్లో అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మాట్లాడాలని వద్దులే కానీ కొంచెం భయం అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ బూట్ క్యాంప్ గురించి మాట్లాడుతున్న లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా 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 ఒక రకమైనటువంటి మంచి ఫీలింగ్. అంటే అప్పట్లో నా దగ్గర డబ్బు లేదు, బూట్ క్యాంప్ చేయాలని వేరే టీమ్స్ చేస్తున్నారు. మనం అంటే బూట్ క్యాంప్ అంటే తెలియదు, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, దాన్ని ఎలా రన్ చేయాలో తెలియదు, దాంట్లో ఏం మాట్లాడాలో తెలియదు, అసలు నథింగ్ ఏమీ తెలియదండి. చేయాలనే ఆలోచన మాత్రం వచ్చింది. ఈ ఆలోచనతో ఎంఎస్ గారు, శ్రీనివాస్ గారు, మీ అందరు లీడర్స్ అందరూ మేము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇది చేద్దాం సార్, ఇది ఎలాగైనా చెందాము. ఈ బూట్ క్యాంప్ నుంచి చాలా టీమ్స్ పెరుగుతున్నాయి, మన టీం కూడా మనం బూట్ క్యాంప్ చేయాలి. అసలు బూట్ క్యాంపు, బూటు క్యాంపు ఏంటి అసలు, ఇది అర్థమే కాదు, ఒక అర్థం తెలియని క్యాంప్ అన్నమాట మాకు. ఆ మూమెంట్ లో ఈ విషయాన్ని నేను డిస్కస్ చేసిన తర్వాత మీ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం, కలిసి చేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత అవర్ గ్రేట్ మహాగురుజీ సుబ్బయ్య సార్ గారి ముందు ఈ బూట్ క్యాంప్ విషయం ప్రస్తావించడం జరిగింది. సో ఆ రోజు సుబ్బయ్య శెట్టి గారు మాకు 2 days ముందుగుంటా వచ్చేసి అతను ఇలా చేయాలని డైరెక్ట్ చేస్తారు. అది వండర్ఫుల్ సక్సెస్ అయిపోయింది. సో దాంట్లో అప్పట్లో రోల్ మోడల్ గా ఎవరైతే మనం ప్లే చేసామో ఆ ఆలోచనల్ని, ఆ విధానాన్ని, మైండ్ సెట్ మార్చాలి. ఆ సక్సెస్ సారు ఎంఎస్ గారు అందరూ సక్సెస్ అయిన స్టేజ్ మీద పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడించడము చాలా అద్భుతమైనటువంటి బూట్ క్యాంప్. నిజమే, ఆ బూట్ క్యాంప్ మన అందరి జీవితాల్లో మంచి వెలుగునిచ్చింది. అది ఎప్పటికీ జీవితంలో మరిపురాని బూట్ క్యాంప్ మాకు అది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో డబ్బు కూడా మన దగ్గర లేదు. అలాంటి ఈరోజు చాలా మంది దీని నుంచి వాళ్ళు అద్భుతమైన చిక్కులు తీసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్
అలివేలు గారు మాట్లాడండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అలివేలు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి తల్లి. సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు మేము బయట పని చేస్తే డబ్బులు రావు, ఇచ్చినా కూడా అంతంతనే సరిపోతుంది. ఈ వెస్టేజ్ అనేది గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే మనం ఉన్నా కూడా మనం పోయినా కూడా మన పిల్లలు మనం బ్రతకగలమని అర్థమైంది సార్. మనకు బయట వర్క్ చేస్తే చచ్చిన దినాలు చేసినా కూడా ఏం ఫలపూర్తి లేదు. మనం యథార్థంగా తినాలన్నా కూడా డబ్బు గురించి ఆలోచన చేసి తింటున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా మధ్య ఉన్నాం మనము. ఏ తినాలన్నా డబ్బు, ఇది తింటే ఈ డబ్బు లేదు కదా, ఈ రోజు మేము తింటే ఈ రోజు మంచిగా తింటాం, రేపు సరిపోతుందో లేదని ఆలోచన చేసి తినేంత పరిస్థితి ఉంది. ఈ వేస్టేజ్లో ఏముంది, వేస్టేజ్ దిగి మనం వర్క్ చేస్తుంటే మనకు ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది సార్. ఆరోగ్యం తర్వాత ఆదాయం, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆదాయం వస్తుందని నాకు బాగా అర్థమైంది సార్. బయట ఎక్కడ చేయకుండా మన జీవితం మారదు, వేస్టేజ్ పట్టుకొని చేస్తే మన జీవితం మారుతుందని కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఉన్న ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేద్దాం. వెంకన్న మాట్లాడండి మీరు. వెంకట్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. మీ సెషన్ చాలా అంటే చాలా సార్. గుంటూరు బూత్ క్యాంపులో విన్నాం. మీరు ఒక్కొక్క మాట చాలా విలువైన సార్. అదే విధంగా మనం సక్సెస్ వైపు వెళ్తున్నామా, అన్సక్సెస్ వైపు వెళ్తున్నామా అనేది గుర్తించుకొని మనం ప్రయాణం చేయాలి సార్. మన ప్రయాణం చేసేటప్పుడు ఎంతవరకు రీచ్ అవుతున్నాం, బాగా కనెక్ట్ అయినాం సార్. మీ సెషన్ చాలా నచ్చింది సార్. ఒక్కొక్క మాట ఎంతో విలువైన సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, ఉషాబాబు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. శుభాకాంక్షలు సార్. కొత్త టైము మాట్లాడుతున్నాను, మంచిగా ఉంది సార్ సెషన్. ఓకే, మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది సార్ విశేషం. ఓకే, బట్ ఏం మంచిగా ఉందో అది మీరు పట్టుకోండి, లైఫ్ అనేది మారుతుంది. ఓకే అండి, సెషన్ మంచిగా అర్థమైంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన గురువు గారు గుర్తు చేశారు. సో శ్రీరామనవమి, శ్రీరామ రామ రామేతు రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరానమే. సూపర్. సో సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్. సో జాయిన్ అయిన మీ అందరికి ఒకరికి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాగే మనం ముందుకు వెళ్దాము, ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. శిరీష గారు మాట్లాడండి, ఒంగోలు. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ వాయిస్ చాలా బాగుంటుంది, మాట్లాడండి. చాలా చోట్ల మనం నేర్చుకోవాలి అంటే విని కానీ చూసి కానీ మాట్లాడి కానీ నేర్చుకుంటాం ఏదైనా. బట్ మీ దగ్గర విని నేను చాలా నేర్చుకున్నాను చదివిలే. నిజంగా మీరు మన వండే టైంలో మాట్లాడుతుంటే చాలా ఎనర్జీగా కూర్చుంటారు. ఈ రోజు ఏం స్టోరీ చెప్తారు సార్, విని నేను 10 మందికి చెప్పాలి అని. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు 4 days నుంచి ఈ 2 weeks రాలేదు సార్. ఓకే, మీ అప్లయన్స్ తో మాట్లాడండి తల్లి, వాళ్ళు పంపిస్తారు మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అయ్యో
ఏం లేదా మీద మనం అందరూ వెస్టేజ్ లో ఉన్నాము, మనం అంతే ఒక ప్లాట్ఫామ్ మీద కలిసాం. అందరం ఇక్కడ ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, అందరం ఒకరికొకరు ఇంపార్టెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. సో డియర్ లీడర్స్ క్లోజ్ చేసేద్దాం మన సెషన్ ని. సో లీవ్ చేద్దాము. ఇక్కడ 2 గ్రూప్స్ క్లోజ్ చేసేయండి, 3 గ్రూప్స్ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేసేయండి సార్. మేడం క్లోజ్ చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈ రోజు మనకి 4 రోజుల నుంచి నిరంతరాయంగా మనకి గురువు గారు ఈ యొక్క లైఫ్, సిగ్నిఫిసెంట్ లైఫ్ అంటే అసాధారణ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి మనందరికీ ఒక మంచి వాల్యుబుల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా తీసుకున్నాం. సో ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి సెషన్ మనకు అందించినటువంటి మన గ్రేట్ లీడర్ టైగర్ వెంకటేష్ గారికి మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేసి మనకి అందిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి, అదేవిధంగా మెంటర్స్ పుల్లే సార్ గారికి, భిక్షం సార్ గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.